ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా కేంద్ర మంత్రి ముప్పవరపు వెంకయ్య నాయుడు పేరు ఖరారు చేశారు. కొద్దిసేపటి క్రితం సమావేశమైన బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన పార్లమెంటరీ బోర్డు సమావేశంలో వెంకయ్య అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. ఉత్తరాది నుంచి రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్నాథ్ కోవింద్ను ఎంపిక చేశారు. దీంతో దక్షిణాది నుంచి ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేయాలని బీజేపీ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయమే వెంకయ్య అభ్యర్థిత్వం వైపు మొగ్గు చూపడానికి కారణమైంది. ఇప్పటివరకు దక్షిణాది నుంచి 5గురు ఉపరాష్ట్రపతులుగా ఎంపికయ్యారు. సర్వేపల్లి రాధాకృష్ణ 2 సార్లు ఉపరాష్ట్రపతిగా పదవి బాధ్యతలు చేపట్టారు. తర్వాత వివి గిరి, వీళ్ళిద్దరూ ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందిన వాళ్ళు. తర్వాత బిడి జెట్టి, ఆర్ వెంకటరామన్, కేఆర్ నారాయణ్ 5గురు ఇప్పటివరకు ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పుడు వెంకయ్య నాయుడు 6వ వ్యక్తిగా, దక్షిణాది వ్యక్తిగా ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా, ఎన్డీఏ అభ్యర్థిగా ముందుకు వస్తూ ఉన్నారు. ఇక వెంకయ్య అభ్యర్థిత్వం ఖరారు కావడంతో ఉపరాష్ట్రపతిగా ఎన్డీఏ అభ్యర్థి విజయం ఈజీ కాబోతోంది. ఈ ఎన్నికల్లో పార్లమెంట్ సభ్యులకు మాత్రమే ఓటు హక్కు ఉంటుంది. ఉభయ సభల్లో మొత్తం 987 మంది సభ్యులు ఉన్నారు. ఎన్డీఏతో పాటు బీజేపీకి మద్దతు ఇస్తున్న పార్టీలను కలుపుకుంటే 527 మంది సభ్యుల బలం ఇప్పటివరకు ఉంది. రాజ్యసభ బలం లేకపోవడంతో పాటు వివిధ కారణాలు దృష్టిలో పెట్టుకున్న హైకమాండ్ వెంకయ్య వైపు మొగ్గు చూపినట్లుగా తెలుస్తోంది. రాజ్యసభకు చైర్మన్గా ఉపరాష్ట్రపతి ఉంటారు. దీనికి వెంకయ్య నాయుడే అయితే సరిపోతారని అధిష్టానం భావించిందని సమాచారం. ప్రస్తుతం ప్రధానమంత్రి ఇంటి దగ్గర జరిగిన పార్లమెంటరీ బోర్డు సమావేశం అనంతరం ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడు పేరు ఖరారు చేసిన తర్వాత బయట మీడియాకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో కలిసి వెంకయ్యనాయుడు బయట మీడియాకు, ప్రజలకు ఆయన అభ్యర్థిత్వం ఖరారైన తర్వాత ఒకసారి సందేశం వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. రేపు నామినేషన్ అయిపోతున్నారు. ఆయనకి అభినందనలు తెలియజేస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. వెంకయ్యనాయుడు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన తర్వాత ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ మీడియా ముందుకు వచ్చిన దృశ్యాలు చూస్తున్నారు. ఢిల్లీ నుంచి నేరుగా ప్రత్యక్ష ప్రసారం కనిపిస్తుంది. అదేవిధంగా తోటి మంత్రులు, కర్ణాటక ప్రాంతానికి చెందిన వాళ్ళు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి చెందిన, తెలంగాణ ప్రాంతానికి చెందిన మురళీధర్ రావుతో పాటు ఇంకా అనేక మంది బీజేపీ నాయకులు, సీనియర్ నాయకులు, తోటి మంత్రులు వెంకయ్యనాయుడుకు అభినందనలు తెలియజేస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. అమిత్ షా కూడా వాళ్ళతో జాయిన్ అయ్యారు. ప్రధానంగా భారతీయ జనతా పార్టీలో సుదీర్ఘ కాలం పాటు ఉన్న వెంకయ్యనాయుడు, అదేవిధంగా సుదీర్ఘ రాజకీయ అనుభవం, ఒకే పార్టీని సుదీర్ఘకాలం పాటు అంటిపెట్టుకొని విద్యార్థి దశ నుంచి ఇప్పటి వరకు ఆయన బీజేపీ అనుబంధ సంఘాల్లో కంటిన్యూస్గా ఆయన అనేక రకాల బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ఒకే పార్టీలో కొనసాగించినందుకు గుర్తింపు లభించినట్లుగా భావించాలి. దేశంలో 2వ స్థాయిలో ఉన్న అత్యున్నత పోస్ట్, ఉపరాష్ట్రపతి పోస్టుకు వెంకయ్యనాయుడు ఎంపిక చేయటం ఆ పార్టీ వెంకయ్యనాయుడికి ఇచ్చిన గుర్తింపుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వెంకయ్యనాయుడు రాజకీయ జీవితంలో కూడా ఇది అత్యున్నతమైన పోస్టుగా గుర్తించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. వెంకయ్యనాయుడుకు అభినందనలు తెలియజేస్తున్న భారతీయ జనతా పార్టీ నాయకులు పెద్ద ఎత్తున మనకి ఇక్కడ కనిపిస్తున్నారు. పార్లమెంటరీ బోర్డు సమావేశం అనంతరం ఒక్కసారిగా అందరూ వెంకయ్యనాయుడిని చుట్టుముట్టి ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నారు. రేపు ఉదయం ఆయన నామినేషన్ వేయబోతున్నారు. దాదాపుగా ఎన్నిక లాంఛనంగా జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ యూపీఏ తరపు నుంచి గోపాలకృష్ణ గాంధీని అభ్యర్థిగా నిలబెట్టినప్పటికీ ముందుగానే ఆ అభ్యర్థిగా గోపాలకృష్ణ గాంధీ వారసుడిని, మహాత్మా గాంధీ వారసుడిని యూపీఏ అభ్యర్థిగా నిలబెట్టినప్పటికీ మెజారిటీ కారణంగా దేశంలో వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా ఎన్నికవటానికి దాదాపు మార్గం సుగమమైనట్లుగానే కనిపిస్తూ ఉంది. అయితే వెంకయ్యనాయుడు ఈ పదవి పట్ల ఆసక్తి చూపించడం లేదంటూ ఈరోజు పెద్ద ఎత్తున మీడియాలో కూడా కథనాలు వచ్చినాయి. యాక్చువల్గా నిన్న సాయంత్రం వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి కాబోతున్నారు, ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రకటించబోతున్నారంటూ మీడియాలో కథనాలు, లీకేజీలు వచ్చినాయి. దీని పట్ల ఆయన తనకు ఇష్టం లేదు, క్రియాశీలక రాజకీయాల్లో ఉన్న తాను ఇలాంటి పోస్టులకు పనికిరానేమోనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అమిత్ షా వెంకయ్యనాయుడిని అభినందిస్తూ పుష్పగుచ్చాలు ఇస్తున్న దృశ్యం కూడా మనకు కనిపిస్తోంది. అయితే పార్టీ నిర్ణయం వెంకయ్యనాయుడు వైపే ఉంది. వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా ఉండాలి అని పార్టీ ఆదేశించిన నేపథ్యంలో అనివార్యంగా వెంకయ్యనాయుడు ఈ పదవికి ఒప్పుకున్నట్లుగా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. క్రియాశీలక రాజకీయాలకు ఇప్పుడు గుడ్ బై చెప్పాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఉపరాష్ట్రపతిగా ప్రోటోకాల్ బాధ్యతలను నిర్వర్తించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. రాజ్యసభ చైర్మన్గా ఆయన వ్యవహరిస్తారు. దీంతో దేశంలో అత్యున్నతమైన ప్రోటోకాల్ బాధ్యతలు ఏవైతే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి బాధ్యతలను వెంకయ్యనాయుడు
ఇప్పుడు నిర్వర్తించాల్సిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లాలో చవటపాలెంలో ఒక మారుమూల గ్రామంలో జన్మించి భారతదేశంలో 2వ స్థాయిలో ఉన్న అత్యున్నత పోస్టుకు వెంకయ్యనాయుడు చేరుకోవడం కూడా ఆ ప్రాంత ప్రజలకు, చవటపాలెం గ్రామస్తులకు కూడా ఒక శుభ పరిణామం, వాళ్ళు అభినందించదగ్గ విషయంగా మనకి కనిపిస్తుంది. వెంకయ్యనాయుడుకి ఇప్పటికే భారతీయ జనతా పార్టీకి 2 సార్లు అధ్యక్షుడిగా పనిచేశారు. దీంతో ఆయనకి అనేక మంది అనుచరులు భారతీయ జనతా పార్టీలో ఉన్నాయి. మొదటగా ఆయన అద్వానీ గ్రూప్లో బీజేపీలో అగ్రనేత అద్వానీ అనుచరుడుగా సుదీర్ఘకాలం పాటు కొనసాగారు. ఆ తర్వాత మారిన పరిణామ క్రమాల్లో 2014 ఎన్నికల ముందు బీజేపీ పార్లమెంటరీ బోర్డు అప్పుడు మోడీని ప్రధానమంత్రి అభ్యర్థిగా నియమించిన తరుణంలో వెంకయ్యనాయుడు మోడీ గ్రూప్లోకి రావడం జరిగింది. దీంతో అక్కడ మోడీకి మంచి సపోర్ట్గా ఆయన కొనసాగిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మోడీ క్యాబినెట్లో కూడా కీలకమైన బాధ్యతలు నిర్వర్తించారు. అర్బన్ మినిస్ట్రీని 3 సంవత్సరాల పాటు కంటిన్యూగా నిర్వర్తిస్తూ ఉన్నారు. మొన్న క్యాబినెట్ ఎక్స్పాన్షన్ జరగడానికి ముందు వరకు పార్లమెంటరీ అఫైర్స్ మంత్రిగా కూడా కొనసాగారు. అయితే ఎక్స్పాన్షన్లో ఆయన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా తొలగించి ఐఎండ్బి మినిస్ట్రీని ఆయనకు అప్పచెప్పడం జరిగింది. ఐఎండ్బి, అర్బన్ మినిస్ట్రీ 2 ఇప్పుడు ఆయన కీలకమైన శాఖలు. ఆ 2 శాఖలను వెంకయ్యనాయుడు ఇప్పటివరకు నిర్వర్తిస్తూ వచ్చారు. ఇప్పుడు మారిన రాజకీయ సమీకరణలో ఆయన తన క్యాబినెట్ దీనికి రాజీనామా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎంపీ కూడా రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. రేపు నామినేషన్ వేయడానికి ముందుగా ఈ రాత్రి ఈ కార్యక్రమాలన్నీ జరిగిపోయే అవకాశం ఉంది. రేపు రాష్ట్రపతి అభ్యర్థిగా ఆయన నామినేషన్లు వేసిన తర్వాత ఇక ఎన్నిక కార్యక్రమం కొనసాగుతుంది. ఏదేమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లాలో చవటపాలెంకి చెందిన వెంకయ్యనాయుడు ప్రస్తుతం దేశంలో అత్యున్నతమైన పదవికి చేరువలోకి ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఉపరాష్ట్రపతి ఎన్డీఏ అభ్యర్థిగా వెంకయ్యనాయుడు నియామకాన్ని బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఖరారు చేసింది. ఇప్పటికే యూపీఏ అభ్యర్థిగా గోపాలకృష్ణ గాంధీ ఇప్పటికే యూపీఏ అభ్యర్థిగా ఉన్నారు. దీంతో వీళ్ళిద్దరి మధ్య పోటీ జరగబోతుంది. రేపు వెంకయ్యనాయుడు నామినేషన్ వేస్తారు. దీంతో పోటీ అనివార్యం అవుతుంది. అనివార్యమైన తర్వాత దాదాపు మెజారిటీ వెంకయ్యనాయుడుకు అనుకూలంగా ఉండటంతో, బీజేపీకి ఎన్డీఏకి అనుకూలంగా ఉండటంతో వెంకయ్యనాయుడు అభ్యర్థిత్వం ఆల్మోస్ట్ ఖరారైనట్లుగా వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా ఖరారైనట్లుగానే కనిపిస్తుంది. లాంఛనమైన ఎన్నిక ప్రక్రియ తర్వాత వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి అవుతారు. నెల్లూరు జిల్లా చవటపాలెంలో జన్మించి ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా అత్యున్నత స్థాయి పదవికి ఎన్నికైన వ్యక్తిగా వెంకయ్యనాయుడును మనం చూడవచ్చు. వెంకయ్యనాయుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, ప్రధానంగా తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఆయన కీలకమైన వ్యక్తిగా ఉన్నారు. ఆయన కేంద్ర మంత్రిగా ఉన్న, జాతీయ స్థాయిలో కీలకమైన నాయకుడిగా ఉన్న, వారాంతం వచ్చిందంటే ఆయన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో పర్యటిస్తూ ఉంటారు. ఇక్కడ నాయకులకు కానీ, ఇక్కడ ఓపెనింగ్లు కానీ ఆయన రెగ్యులర్గా ఇక్కడ స్థానిక నాయకులతో అందరితో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తారు. దాదాపుగా తెలుగు రాష్ట్రాలకు చెందిన రెండు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో వెంకయ్యనాయుడు సలహా, వెంకయ్యనాయుడు ప్రెజెన్స్ లేకుండా బీజేపీ రాజకీయాలు ఇక్కడ జరిగే పరిస్థితి లేవు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఉపరాష్ట్రపతి అయిన తర్వాత వెంకయ్యనాయుడు లేని లోటును ఈ 2 రాష్ట్రాల్లో బీజేపీ నాయకత్వానికి ఎవరు భర్తీ చేస్తారనేది చూడాలి. ఇప్పటికే వెంకయ్యనాయుడు వల్ల లాభం జరిగిందని చాలామంది చెప్తారు. వెంకయ్యనాయుడు వల్ల తెలుగు రాష్ట్రాల బీజేపీ నష్టపోయిందని చెప్తారు. ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఆయన ఉపరాష్ట్రపతిగా వెళ్తున్నారు కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ బాధ్యతలను అండగా ఉండే ఒక అగ్ర నాయకత్వం ఇప్పుడు ఎవరు పోషిస్తారనేది కూడా ఇప్పుడు రాబోయే రోజుల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో చూస్తుంటే ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న నాయకత్వం అంతా వెంకయ్యనాయుడు అనుచరులే. వెంకయ్యనాయుడుకు వ్యతిరేక వర్గాల్లో ఉన్న వాళ్ళందరూ ప్రస్తుతం ఏదో చిన్న చితక పదవుల్లో ఉన్నారు, కానీ వాళ్ళు ముందుకు వెళ్ళలేకపోతున్నారు అనేది కూడా పెద్ద ఎత్తున బీజేపీ వర్గాల్లో చర్చ ఉంది. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి అయిన తర్వాత క్రియాశీలక రాజకీయాల నుంచి అనివార్యంగా పక్కకు వెళ్లాల్సిన పరిస్థితిలో వెంకయ్యనాయుడు ఉంటారు. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బీజేపీలో ఎవరు ఈ అగ్రస్థానాన్ని భర్తీ చేస్తారు? తెలంగాణలో మురళీధర్రావు భర్తీ చేస్తారా, ఆంధ్రప్రదేశ్లో రామ్ మాధవ్ భర్తీ చేస్తారనే చర్చలు ఇప్పటికే పెద్ద ఎత్తున నిన్నటి నుంచి జరుగుతూ ఉన్నాయి. వెంకయ్యనాయుడు లేని లోటు మాత్రం క్రియాశీలక బీజేపీ రాజకీయాలు ఈ 2 రాష్ట్రాల్లో స్పష్టంగా మనకి కనిపించే పరిస్థితి కనిపిస్తుంది. వెంకయ్యనాయుడు అభ్యర్థిత్వం పట్ల ప్రస్తుతం చర్చను చూద్దాం. చర్చలో మనతో పాల్గొనడానికి వెంకయ్యనాయుడు అనుచరుడు విష్ణు ప్రస్తుతం మనకి ఢిల్లీలో లైవ్ అందుబాటులో ఉన్నారు. వెంకయ్యనాయుడుతో పాటు ఆయన
తన రాజకీయ గురువుగా వెంకయ్యనాయుడు భావించి రాజకీయాలు కొనసాగిస్తున్నారు. కమ్మపాటి రామ్మోహన్ రావు ఉన్నారు తెలుగుదేశం పార్టీ నుంచి మనతో. కమ్మపాటి రామ్మోహన్ రావుతో పాటు తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళు వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా వెళ్ళిపోతే ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన నిధులు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజెక్టులు అన్నీ ఆగిపోతాయని చాలామంది భయాందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. తులసిరెడ్డి ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇప్పటికే గోపాలకృష్ణ గాంధీ అనే అభ్యర్థితో గాంధీ వారసుడిని ముందుగా పెట్టి యూపీఏ అభ్యర్థిగా పెట్టి ఒక కీలకమైన అభ్యర్థిని నియమించామని పెట్టామని చెప్పి కాంగ్రెస్ అనుకుంటున్న తరుణంలో వెంకయ్యనాయుడు అభ్యర్థిత్వంతో కాంగ్రెస్ ఏ రకంగా ఇది చేస్తుందనేది చూడాల్సి ఉంది. అదేవిధంగా సిపిఐ, వైసీపీ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. మొదటగా విష్ణు గారు, మీ గురువుగారు ఉపరాష్ట్రపతి అయ్యారు, మీ అందరికి ఆనందమా లేకపోతే బాధ, ఏంటి పరిస్థితి? విష్ణు, కంగ్రాచులేషన్స్. తెలుగు జాతి గర్వించదగ్గ దినం ఇది. ఆంధ్రప్రదేశ్లో, తెలుగు రాష్ట్రాలు, తెలంగాణలో లేకపోతే దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి వెంకయ్యనాయుడు గారిని ఒక తెలుగు బిడ్డ ఉపరాష్ట్రపతి కావడం అనేది, నీల సంజయ్ రెడ్డి తర్వాత ఆయన రాష్ట్రపతిగా ఈయన ఉపరాష్ట్రపతి కావడం అనేటువంటిది మాకు వ్యక్తిగతంగా కానీ లేకపోతే తెలుగు ప్రజలుగా కానీ నిజంగా ఇది గర్వకారణం. వెంకయ్యనాయుడు గారికి మా యొక్క హృదయపూర్వకమైన శుభాకాంక్షలు. ఇలాంటి ఫాలోవర్స్ అందరూ హ్యాపీ ఫీల్ అవుతున్నారా, బాధగా ఫీల్ అవుతున్నారా? బాధ అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఏ చిన్న అభివృద్ధికి సంబంధించిన విషయంలో కానీ నిధులకు సంబంధించి నేరుగా 30 ఔరంగజేబ్ రోడ్డుకి వెళ్ళి అబ్దుల్ కలాం రోడ్లో వెంకయ్యనాయుడు గారిని కలిస్తే ఈ దేశంలో ఉన్న కేంద్ర మంత్రులందరినీ కూడా పిలిపించుకొని రాష్ట్రాలకు కావాల్సినటువంటి యొక్క అభివృద్ధి కార్యక్రమాలు నిధులు ఇవ్వడం కానీ ఇప్పించడం కానీ, లేదా ప్రతి ఆదివారం కూడా తెలుగు రాష్ట్రాల్లో పర్యటించి ఏదో రకమైనటువంటి శంకుస్థాపనలు లేకపోతే అభివృద్ధి కార్యక్రమంలో సమీక్షల్లో పాల్గొన్నటువంటి వెంకయ్యనాయుడు గారు అభివృద్ధి పరంగా కొంత దూరం అనేటువంటిదిగా మేమైతే భావిస్తున్నాం. ఏదేమైనా కూడా ఆయన ఇప్పటిదాకా ఎమ్మెల్యేగా పనిచేశాడు, ప్రతిపక్ష నేతగా పనిచేశాడు, పార్టీలో జాతీయ అధ్యక్షుడిగా పనిచేశాడు. అధికారంలో ఉన్నప్పుడు ప్రధానమంత్రికి అద్వానీ గారు ఆ రోజు ఉప ప్రధానిగా, లాల్ కృష్ణ అద్వానీ గారు ఉప ప్రధానిగా, అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానిగా, మధ్యలో జాతీయ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం. ఈ దేశంలో 4 సార్లు పార్లమెంటు సభ్యుడిగా, నేరుగా కేంద్ర మంత్రిగా 2 బీజేపీ క్యాబినెట్లో కూడా పనిచేసిన అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు స్టేట్స్మెన్గా ఈ దేశంలో అనేక మంది రాజకీయ నాయకులతో, రాజకీయాలకు అతీతంగా అనేక మందితోటి సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి ఈరోజు కొంత ఈ రకంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి లాంటి పదవుల్లో ప్రధానమైనటువంటి రాష్ట్రపతి తర్వాత 2వ ప్రధానమైనటువంటి కీలకమైన బాధ్యత ఉపరాష్ట్రపతి పదవి. వెంకయ్యనాయుడు చేయని పోస్ట్ లేదు పార్టీలో, కానీ ఆయన బీజేపీ గవర్నమెంట్లోకి వచ్చిన తరుణంలో ఆయనకి ఎవరిని పోస్ట్ లేదు, ఇవన్నీ చాలా చేశారు. అయితే ఇప్పుడు ఇది ప్రమోషనా, డిమోషనా? వెంకయ్యనాయుడు గారు ఏ రోజు కూడా ప్రమోషన్, డిమోషన్ అనేటువంటిది చూడడం మాకు తెలిసిగా నాకు 23 సంవత్సరాలు వెంకయ్యనాయుడు గారికి దగ్గరగా తెలిసినటువంటి ఒక రాజకీయ సాధారణమైన కార్యకర్తగా మాకు తెలిసినటువంటి వ్యక్తి కదంటే, పార్టీ ఎప్పుడు ఏ రకమైనటువంటి బాధ్యత నిర్వర్తిస్తే చేయమని చెప్పేటువంటి వ్యక్తి. ఈ దేశ చరిత్రలోనే అధికారంలో ఉన్నప్పుడు జాతీయ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వెంకయ్యనాయుడు గారు అధికారం కోల్పోయిన తర్వాత ఉపాధ్యక్షుడిగా పనిచేసినటువంటి చరిత్ర కూడా పార్టీలో ఆయనకే దక్కుతుంది. కాబట్టి ఆయన ఏ రకమైనటువంటి బాధ్యత అంటే డబుల్ షూటర్గా ఆయన ఎక్కడైనా సరే ఏ రాష్ట్రంలో ఏ రకమైన రాజకీయ సంక్షోభం వచ్చినప్పుడు ఈ దేశంలో గత 10 సంవత్సరాలుగా నేరుగా వెంకయ్యనాయుడు గారిని పంపించేటువంటి పరిస్థితి, ముఖ్యమంత్రి ఎంపికలు కావచ్చు, లేదా ఈ దేశంలో నిన్న రాష్ట్రపతి ఎన్నికకి సంబంధించిన విషయంలో కూడా పార్టీ ప్రకటించిన తర్వాత దేశంలో దాదాపు 14 రాష్ట్రాలు వెంకయ్యనాయుడు గారు రాష్ట్రపతి అభ్యర్థి వెంబడి, కోవిడ్ వెంబడి మనం చూసాం. తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, తమిళనాడులో కావచ్చు. నిన్న చివరకు 2 రోజుల కిందట ఎన్నికల ముందు ఈ యొక్క రాజస్థాన్లో కూడా వారే ఎన్నికల సభలో పాల్గొని, జమ్మూ కాశ్మీర్లో ఎన్నికల సభలో పాల్గొని రావడం జరిగింది. భారతీయ జనతా పార్టీలో ఆయన 40 సంవత్సరాలు నమ్మిన సిద్ధాంతం కోసం ఒకే పార్టీలో పనిచేసినటువంటి బాటం నుంచి టాప్ వరకు వెళ్ళారు, పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. మీరు చెప్పినట్టు ట్రబుల్ షూటర్ అంటున్నారు. ఇవన్నీ ఇన్ని క్వాలిటీస్ ఉంటే ఆ వ్యక్తిని తీసుకెళ్లి ఉపరాష్ట్రపతికి పెట్టారు అని అంటే ఆయన సైడ్ చేయడానికి గౌరవమైన ఎగ్జిట్ ఇచ్చారని చెప్పి అనుకోవాలా? లేదు అని అనుకుంటే ప్రమోషన్ ఇచ్చారనుకున్నారా? ప్రమోషన్ ఇస్తే ఆల్టర్నేటివ్ ఇంత మీరు చెప్పినంత కెపాసిటీస్ ఉన్న వ్యక్తి మీకు మళ్ళీ ఆల్టర్నేటివ్ దొరికే పరిస్థితి లేదు కదా. ఈరోజు వెంకయ్యనాయుడు గారిని ఆయన భారతీయ జనతా పార్టీలో ఇన్ని కీలకమైన పదవులు బాధ్యతలు చేసిన తర్వాత, కేంద్ర మంత్రి పదవుల్లో ప్రధానమంత్రి తర్వాత కీలకమైనటువంటి 2-3 శాఖల్లో ఆయన పనిచేసిన తర్వాత ఈరోజు ఆయన్ని తీసుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఈరోజు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన విషయంలో మనం రాజకీయాలు పక్కన పెడితే ఈ దేశంలో కీలకమైన పదవులు 3 ఉంటాయి. 1 రాష్ట్రపతి, 2 ఉపరాష్ట్రపతి, 3వది ప్రధానమంత్రి. అంటే ఈరోజు ప్రధానమంత్రికి ఉపరాష్ట్రపతికి మధ్యలో ఒక కీలకమైనటువంటి స్థానంలో ఉపరాష్ట్రపతిగా ఉన్నాడు. ఎందుకున్నాడంటే మనకు కూడా తెలిసి ఈరోజు రాజ్యసభలో భారతీయ జనతా పార్టీకి బలం తక్కువ ఉంది.
ఈరోజు అన్ని రాజకీయ పార్టీలను రాజకీయాలకు అతీతంగా వెంకయ్యనాయుడు గారు ఈరోజు మరికొద్దిసేపట్లో కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయబోతున్నాడు. భారతీయ జనతా పార్టీకి 40 సంవత్సరాల నాటి జనసంఘ నుంచి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘంతో ఉన్నటువంటి ఈ రోజుతోటి 11th అశోక్ రెడ్డితో అతనికి నేరుగా వెంకయ్యనాయుడు గారికి రాజకీయాలకు సంబంధం లేకుండా పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయబోతున్నారు. కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయబోతున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు కాబట్టి ఎన్నికల తర్వాత ఆగస్టు 5 పార్లమెంట్ సభ్యుడిగా కూడా రాజీనామా చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు రాజ్యసభలో అన్ని రాజకీయ పార్టీలను ఏకతాటి మీద తీసుకొచ్చి అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు మనం చిన్న ఉదాహరణ చెప్పొచ్చు. సిపిఐ పార్టీకి సంబంధించిన కీలక నేత రాజా గారు కానీ, సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి ఈరోజు మన సీతారాం యేచూరి గారు కానీ వాళ్ళ అభ్యర్థిని పెట్టినా కూడా వెంకయ్యనాయుడు గారిని అభినందించి మీలాంటి వ్యక్తి రాజ్యసభలో ఉండాలి చైర్మన్ గా అనేటువంటి ఆకాంక్షిస్తున్నారంటే ఆ ప్రతిపక్షాల అభ్యర్థి పెట్టినా కూడా వెంకయ్యనాయుడు గారు అన్ని రాజకీయ పార్టీలతో సంబంధాలు ఈ రకంగా రాజ్యసభకు కానీ దేశానికి కానీ ఉపయోగపడతాయనేటువంటి భావన పార్టీకి కానీ ప్రధానమంత్రి కానీ అమిత్ షా గారికి కానీ ఉంది. రైట్. బలవంతంగా ఆయనకి ఇష్టం లేకపోయినా బలవంతంగా తీసుకెళ్ళి ఆ పోస్ట్ కట్టబెడుతున్నారని చెప్పి మీడియాలో కథనాలు బట్టి చూస్తే అర్థమవుతుంది. నిజమేనా? ఇది చాలా ఎందుకంటే ఈరోజు వెంకయ్యనాయుడు గారికి కేంద్ర మంత్రి పదవిలో ఉన్నారు. వారికి ఏదైనా సహాయ మంత్రి పదవో లేకపోతే ఏదైనా రాష్ట్రానికి సంబంధించిన బాధ్యతతో లేకపోతే మంత్రి పదవి తీసేస్తే మనం ఆ రకంగా ఆలోచించాలి. కానీ ప్రధానమంత్రితో సమానమైనటువంటి కేబినెట్ మంత్రులు చాలా మంది ఉంటారు. ప్రధానమంత్రితో సమానంగా వచ్చినటువంటి వ్యక్తులు ఇద్దరు ఈ దేశంలో, ఒకరు రాష్ట్రపతి, రెండో ఉపరాష్ట్రపతి. మనం ఏ రకంగా చూసినా కూడా ప్రధానమంత్రి నేరుగా ఈ దేశానికి సంబంధించిన అనేక అంశాలు మాట్లాడేటువంటి ఆపర్చునిటీ కల్పించింది పార్టీ. అంటే ఇది భారతీయ జనతా పార్టీ గొప్పతనం. భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి యొక్క ఎవరైతే నరేంద్ర మోడీ గారు ఉన్నారు ఆయన గొప్పతనం. పార్టీ యొక్క ఒక నిజమైన కార్యకర్తకు పదవిని అధిరోహించే అవకాశం కల్పించడం అనేది పార్టీ గొప్పతనం. ఇందాక ఖమ్మంపాటి గారు ఒక రాజకీయాల్లో ఒక సూత్రం చెప్పారు, తిరిగే కాలు మాట్లాడే నోరు ఆపితే కష్టం అని చెప్పి. ఇప్పుడు వెంకయ్యనాయుడు ఆయన మాట తీరు, ఆయన తిరిగే తీరు అందరూ తెలుసు. ఆయన వారం వచ్చిందనంటే 2-3 రాష్ట్రాల్లో ఒక పర్యటన చేస్తుంటారు ఒకే రోజులో. ఆయన మాట్లాడాడంటే ఆపటం చాలా కష్టం. సో ఈ రెండు ఆగిపోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. క్రియాశీలకం రాజకీయం చేయలేని వెంకయ్యనాయుడు గారు అనేటువంటి వ్యక్తి, రజనీ గారు వెంకయ్యనాయుడు గారు ఒక క్రియేటర్. ఏ పదవి ఇచ్చినా ఏ బాధ్యత ఇచ్చినా ఆ పదవిలో ఆయన ఒక హుందాతనాన్ని తీసుకొచ్చిన చరిత్ర ఆయనకుంది. రాజకీయాల్లో ఉంటూ కూడా 17 సంవత్సరాలుగా స్వర్ణభారతి ట్రస్ట్ పెట్టి ఏ రకమైనటువంటి వేల మంది 2.5 లక్షల మంది నిరుద్యోగ యువకులకు అవకాశం కల్పించే చరిత్ర. కానీ ఈ దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం అన్ని జిల్లాల్లో అన్ని మండల స్థాయి వరకు నమ్మిన సిద్ధాంతం కోసం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తులో ఈ రోజు 70 సంవత్సరాల వయసు, ఇప్పటిదాకా ఒకే పార్టీలో నమ్ముకొని పనిచేయడం, అనేక రకాలైనటువంటి ఒదిడుగులు ఆయన చూడడం, అత్యున్నతమైనటువంటి పదవులు అలంకరించడం, ఇవన్నీ చూసిన తర్వాత వెంకయ్యనాయుడు గారు ఈ యొక్క ఉపరాష్ట్రపతి పదవిలో కూడా ఈ దేశానికి మేలు జరిగేటువంటి, ఈ దేశంలో రాజకీయాలకు అతీతంగా చేయగలిగినటువంటి పదవుల్లో ఏ రకంగా చేయొచ్చినటువంటిది వెంకయ్యనాయుడు గారు కొత్త నూతన వరవడి ఈ దేశానికి పరిచయం చేయబోతున్నారు. గతంలో ఆలోచనకు అనుగుణంగానే వారు ముందుకు తీసుకెళ్తారని చెప్పి విశ్వాసం ఉంది. ఒక మచ్చలేనటువంటి ఒక నిజాయితీ పడిన ఉపరాష్ట్రపతిగా ఈ దేశానికి ఎంత సేవ చేయాలో అది వెంకయ్యనాయుడు ద్వారా మనం చూస్తామని చెప్పి నేను భావిస్తున్నాను. మనతో సిపిఐ పార్టీ నుంచి నారాయణ టెలిఫోన్ లైన్లో జాయిన్ అయ్యారు. నారాయణ గారు, మీరు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రధానంగా తెలుగు వ్యక్తి వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మీరు ఎట్లా చూస్తున్నారు? ఇప్పుడు ఈ విద్యార్థి నుంచి రాజకీయాలు చురుకైన పాత్ర వహించాడు, అలాగే పరిచయస్తుడు. సహజంగా దేశాధ్యక్షుడి నుంచి ఉపాధ్యక్షుడి పదవి అంటే చాలా పెద్ద పదవి వచ్చింది. అయితే ఇవన్నీ మేము రాజకీయాల నుంచి కూడా చూడాల్సి వస్తుంది. ఎందుకంటే పొలిటికల్ పర్సనాలిటీ కాబట్టి ఒకవైపు మనకు తెలిసిన వ్యక్తి, రాజకీయాల్లో ఉన్న వ్యక్తి, విద్యార్థి నుంచి అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి అట్లాంటి వాడు పదకపోవడం మంచిది. మరి ఇక్కడ భారతదేశం ఇప్పటికే ఒక కాషాయీకరణకు పోవడానికి ఉపయోగపడే మార్గా ఏర్పడిపోయినాయి. ఇంకా అధ్యక్ష భవనం మొత్తం కాషాయీకరణ అయిపోయిన తర్వాత భారతదేశం లౌకిక వ్యవస్థకి ఎంత ప్రమాణం వస్తుందో కొంచెం అనుమానం ఉంది. ఎందుకంటే వ్యక్తిగతగా ఎంత మంచివాడు ఉన్నా ఈ ఆర్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి భారతదేశానికి కాషాయీకరణ అంటే నారాయణ గారు, కాషాయీకరణ అంటే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి మొత్తం అంతా బీజేపీ కలర్ అంటారా? అంటే ఇప్పుడు అధ్యక్ష భవనం మొత్తం ఇప్పుడు కాషాయీకరణ అయిపోయింది. అవును, అధ్యక్షులు పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఖచ్చితంగా కాంగ్రెస్ వాళ్ళు ఉంటే అదొక కలరు, ఇప్పుడు ఇంకో కలర్, ఏదో కలర్ ఉండాల్సిందే కదా. పైకి నాన్ పొలిటికలే కానీ ఇదంతా పొలిటికల్ క్యాడరే. ఒక అధ్యక్ష పదవి కానీ పదవి చూస్తాము. అందువల్ల మేము ఈ పొలిటికల్ డిఫర్ అయ్యాం కాబట్టి గోపాల్ కృష్ణ గారిని మేము అభ్యర్థిగా పెట్టి సపోర్ట్ చేస్తున్నాము. అలాంటప్పుడు మేము వ్యక్తిగతంగా వెంకయ్యని అభినందించడం తప్ప రాజకీయంగా ఆయన అభినందించలేము. ఎనివే ఒక ఎలివేషన్ వచ్చింది కాబట్టి ఆయన కంగ్రాచులేట్ చేస్తున్నారు సార్. మీరు కంగ్రాచులేట్ చేస్తున్నారు. పొలిటికల్గా
ఇప్పుడు మీరు ఏదైతే గాంధీ వారసుని తీసుకొచ్చి గోపాలకృష్ణ గాంధీని పెట్టాం, మనం అద్భుతమైన క్యాండిడేట్ని మనం ప్రపోజ్ చేసామని అనుకుంటున్నారు. ఇప్పుడు వెంకయ్య నాయుడు ఎన్డీఏ అభ్యర్థిగా రావడంతో మీ ప్రయత్నాలు కానీ ఆలోచనలు కానీ అవన్నీ వేస్ట్ అయిపోయినట్టు అనుకోవాలా? వేసేవాడు మా పొలిటికల్ లైన్ మాకు ఉంటుంది. డెఫినెట్గా దీన్ని ఎక్స్పోజ్ చేయడానికి మేము పెట్టుకున్నాం. గెలుస్తాడు పెట్టలేదు, అధ్యక్షుడికి పోటీ కానీ ఉపాధ్యక్షుడికి పోటీ కానీ గెలుస్తాడు మేము పెట్టలేదు. అట్ ద సేమ్ టైం డెమోక్రసీలో డిఫరెంట్ ఒపీనియన్ కూడా జనంలోకి పోవాలా అందువల్ల ఆ ఉద్దేశంతోనే మేము ఈ వేదికను కూడా ఈ కాషాయీకరణ ప్రమాదాన్ని గురించి ప్రజానీకాన్ని తెలియజేయడానికి ఉపయోగపడే పద్ధతుల్లోనే మేము అభ్యర్థిని పెట్టాము. అంతేగా సబ్జెక్టివ్ కాదు, ఇది పొలిటికల్. కాషాయీకరణ అనేది కేవలం పొలిటికల్ స్టేట్మెంటా, ఇట్స్ సీరియస్ స్టేట్మెంటా? ఇట్స్ వెరీ సీరియస్. బికాజ్ భారతదేశంలో లౌకిక వ్యవస్థ భిన్నత్వం ఏకత్వం ఉన్నటువంటి నేపథ్యంలో ఒకవైపు 3 ఏళ్ల నుంచి వీళ్ళు చేసే అటాక్స్ అన్ని కూడా మైనారిటీస్కి వ్యతిరేకంగా ఈ గోవా దేశాల పేరుతో కానీ ఇంకొక పేరుతో కానీ సీరియస్ గా అటాక్ చేస్తున్నారు. ప్రజెంట్ ఆర్ఎస్ వాళ్ళు లా అండ్ ఆర్డర్ చేతికి తీసుకున్నారు. వాళ్ళు గవర్నమెంట్ చేతిలో లేదు, వాళ్ళు చేతికి తీసుకుంటే ఇంకా ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ భవనమే కాషాయకరణ అయిన తర్వాత కిందకి విజృంభిస్తారు. ఈ భక్తులు ఇంకా లా అండ్ ఆర్డర్ చేతికి తీసుకుంటారు. ఇది ఒక ప్రమాదానికి పడే ప్రమాదం ఉంది. ఆ ప్రమాదాన్ని మనం గుర్తుంచుకోవడం మంచిది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ నారాయణ గారు. మీ రెస్పాన్స్ తెలియజేసినందుకు. సిపిఐ పార్టీ అభిప్రాయపడుతుంది అధ్యక్ష భవనాలు కాషాయీకరణం అయిపోయినాయి, వెంకయ్యనాయుడు అభ్యర్థిత్వంతో ఇది మరింత రుజువైందనే అభిప్రాయాన్ని సిపిఐ పార్టీ నుంచి నారాయణ వ్యక్తం చేస్తున్నారు. కమ్మపాటి రామ్మోహన్ రావు గారు ఉన్నారు. కమ్మపాటి రామ్మోహన్ గారు, మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఐ థింక్ రాయపాటి కూడా మాట్లాడు. ఒకసారి రాయపాటి మాట్లాడింది విందాం. రాయపాటి సాంబశివరావు ఆయన అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూనే మంచిదని చెప్తూనే ఆయన తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ నష్టమని ఆయన అంటున్నారు. ఒకసారి ఆయన మాట్లాడండి. అంత మంచిది కదా ఆయన ఉపరాష్ట్రపతికి పోతే మనకి చాలా ఇబ్బంది కలుగుతాయి. రావాల్సినటువంటి నిధులు మనకి రాకుండా ఆగిపోవడానికి అవకాశం ఉంది. నాయుడు గారు కనుక వైస్ ప్రెసిడెంట్ కనుక అయ్యేటది ఆయన పిఆర్సీలకు రాజకీయం చేయడానికి వీలుండదు. వైస్ ప్రెసిడెంట్ అయితే మనకు అప్పుడు అవకాశం ఉండదు. మనకు కావాల్సిన నిధులు కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్లో పనులు కానివ్వండి, ఆయన కూడా జరగని నేను భావిస్తున్నాను. కాబట్టి వెంకయ్య నాయుడు గారికి ఉపరాష్ట్రపతి అంత సముచితం కాదని నేను భావిస్తున్నాను. రామ్మోహన్ గారు, ఏంటి అలాంటి ఫీలింగ్ ఉందా? వెంకయ్యనాయుడు లేకపోవడంతో అంత నష్టం జరుగుతుంది? ముందుగా ఎక్కడో ఒక మారుమూల గ్రామంలో నెల్లూరులో పుట్టి అంచెలంచెలుగా 2 సార్లు శాసనసభ్యుడిగా 4 సార్లు రాజ్యసభకి, అదేవిధంగా మన కళ్ళెదర తిరిగే వ్యక్తి ఈవేళ ఎన్డీఏ అభ్యర్థిగా ఉపరాష్ట్రపతిగా అంటే దేశంలోనే 2వ స్థానంలో ఉండే పదవికి రావటం అనేది అభినందనీయం. అందరం కూడా అభినందించాలి. ముఖ్యమంత్రి గారు కూడా ఆల్రెడీ ఫోన్ చేసి వారిని అభినందించారు. యాక్టివ్ పొలిటీషియన్ దానికే వస్తున్నా. ఎందుకు రాయపాటి గారు కూడా ఆ విధంగా భావించి ఉంటుందంటే, ఒక యాక్టివ్గా ఉన్న వ్యక్తి రాజకీయాల్లో, అదేవిధంగా సిస్టంలో నుంచి ప్రభుత్వంలో డైరెక్ట్గా ఉండటం వల్ల రాష్ట్రానికి విభజన జరిగినప్పుడు విభజనలో ఆ రోజు రాజ్యసభలో ఉండి గళం వినిపించి 2 రాష్ట్రాలకి న్యాయం జరిగే విధంగా ఉండాలని కోరుకునే వ్యక్తి. అదే ముఖ్యంగా ప్రథమంగా నేను భారతీయుడిని, తర్వాత తెలుగువాడిని అని చెప్తాడు ఆయన ఎప్పుడు చెప్పినా కూడా. సుదీర్ఘమైన రాజకీయంగా అనుభవం ఉంది. పరిపాలన అంటే మంచి పార్లమెంటేరియన్గా ఎక్కడా వివాదంలోకి వెళ్ళని వ్యక్తి జనరల్గా అన్ని పార్టీలు. కాబట్టి అభ్యర్థిగా ఆయన రాజ్యసభ చైర్మన్గా ఉంటే ఇక్కడ 2 పదవులు అక్కడ, ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్. రాజ్యసభ చైర్మన్గా ఆయన ఉంటే ఆ చైర్కి న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో భావించి వాళ్ళు నిర్ణయం తీసుకుండొచ్చు. ఎన్డీఏ అభ్యర్థిగా వారిని అభినందిస్తూ ఉన్నాము పార్టీ తరఫున. నా సొంతంగా ఆంధ్రప్రదేశ్ నడి సముద్రంలో పెట్టి వదిలేసి వెళ్ళిపోయారు అంటే ఆ విధంగా భావించడానికి నేను వీలుంటుందని అనుకోవట్లా. సిస్టంలో ఉన్నప్పుడు ఉపరాష్ట్రపతిగా, ఇప్పుడు నేను పార్లమెంట్ సభ్యుడిగా చేశాను, ఉపరాష్ట్రపతిగా చైర్మన్గా అందరు మంత్రులను అక్కడ పిలిపించవచ్చు. ఆ రాష్ట్రంలో అన్యాయం జరుగుతుంది, లేకపోతే ఆ ఇష్యూని మీరు అడ్రస్ చేయండి అని చెప్పే వెసులుబాటు. భారత కేంద్ర మంత్రిగా ఉండి ఒక రాష్ట్రానికి ఇంకో రాష్ట్రానికి ఫేవర్ చేయటం ఓ పద్ధతి లేదు, ఉపరాష్ట్రపతిగా ఉండి ఒక పర్టికులర్ స్టేట్ కి ఫేవర్లు చేయటం ప్రాక్టికల్ ఫేవర్ అనే కన్నా కూడా ఇక్కడ ఈ సమస్య ఉంది, పెండింగ్ ఇంకా ఉంది, దాన్ని మీరు అడ్రస్ చేయండి అని చెప్పడం తప్పేం లేదు. ఉపరాష్ట్రపతిగా కూడా అదేవిధంగా ఈ రాష్ట్రమే కాదు, ఏ రాష్ట్రంలో కూడా ఏదైనా ఒక సమస్య ఉన్నా కూడా ఒక పబ్లిక్ ఇష్యూ ఉన్నప్పుడు చైర్మన్గా, రాజ్యసభ చైర్మన్గా తన నోటీస్కి వచ్చినప్పుడు చెప్తే తప్పు లేదని నాకు తెలిసిన రూల్స్. అన్యాయం అయితే జరగదు, ఎట్టి పరిస్థితుల్లో జరగకుండా కూడా కాపాడతారని నేను భావిస్తా ఉన్నా. అయితే ఏంటంటే సిస్టంలో ఉంటే, ప్రభుత్వంలో ఉంటే ప్రభుత్వ పరంగా ఇంకా ఎక్కువ ఒత్తిడి తీసుకురావడానికి అవకాశం ఉండేదనేది భావన కూడా లేకపోలేదు. అయినప్పటికీ కూడా ఉపరాష్ట్రపతిగా కూడా ఎప్పుడూ కూడా చైర్లో ఉంటారు కాబట్టి అందరు మంత్రులతో ఎప్పుడు సత్సంబంధాలు ఉంటాయి కాబట్టి, ప్రభుత్వంతో సంబంధాలు ఉంటాయి కాబట్టి
ఆ విధంగా అంటే మిస్యూజ్ అని అనకుండా ప్రజా సమస్యలు కాబట్టి ప్రజలకు అన్యాయం జరుగుతుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో తప్పు లేదని నేనైతే భావిస్తా ఉన్నా. దానికి న్యాయం చేస్తారు, ఏదేమైనా పదవికి ఉన్ని తీసుకొస్తారు. నేనైతే పత్రుల కన్నా కూడా భిన్నంగా తప్పకుండా ఇంకా ఎక్కువ ఉన్ని తీసుకొచ్చే విధంగా వెంకయ్యనాయుడు గారు తనకున్న అపారమైన అనుభవాన్ని పార్లమెంటేరియన్ వ్యవహారాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తారని నేను భావిస్తా ఉన్నా. ఇందాక విష్ణు చెప్పినట్టుగా విష్ణు సోదరుడు కూడా ప్రథమ శిష్యుడిగా వారిని కూడా అభినందిస్తూ వారి కుటుంబ సభ్యులకి అదేవిధంగా వెంకయ్యనాయుడు గారికి కూడా నా తరఫున పార్టీ తరఫున వారికి అభినందిస్తూ ఉన్నా. ఎందుకంటే చాలామంది అనుకుంటా ఉన్నారు ఇదేదో ఉపరాష్ట్రపతి అంటే పొలిటికల్ కాదు కదా ఎట్లా అనేది. లేదు, ఉపరాష్ట్రపతిగా ఈ యొక్క రాజ్యసభ చైర్మన్ పార్టీ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేయాలి. సంవత్సరాల తర్వాత టెక్నికల్ గా చేయాలి, కానీ నాన్ పొలిటికల్ గా ఉండాల్సిన పోస్ట్ లో పొలిటికల్స్ ని, రాజకీయాన్ని, గవర్నెన్స్ ని ఫేవర్ రజనీకాంత్ గారు ఈవేళ పార్టీకి రాజీనామా చేసినా మంత్రి పదవి లేకపోయినా ఉపరాష్ట్రపతిగా ఒక రాష్ట్రంలో ఎక్కడైనా అన్యాయం జరుగుతుంటే ఆ యొక్క చైర్మన్ ఇదే రాజ్యసభలో ఇప్పుడు ఆయన రాజ్యసభకు చైర్మన్ ఉంటారు ఉపరాష్ట్రపతిగా, ఇదే రాజ్యసభలో ఆయన మెంబర్గా ఆయన డిమాండ్ని పక్కన పెట్టేసి ఉంది. ఇదే రాజ్యసభలో ప్రధానమంత్రిగా ఒక పోస్టు, దేశంలో అత్యున్నతమైన పదవి, ఒక పోస్టు ఇచ్చిన ఎష్యూరెన్స్ని పక్క పెట్టారు. ఇప్పుడు అదే పోస్టులో ఆయన అదే చైర్మన్ పదవికి, అదే సభలో చైర్మన్ పదవికి వెళ్తూ ఉన్నారు. అంటే సభ గౌరవాన్ని ఇముడిపింపజేయాలన్నా, లేదు అనుకుంటే గతంలో జరిగిన పరిణామాలు సంప్రదాయాలని, అదేవిధంగా రూల్ పొజిషన్స్. ఇప్పుడు ఆయన రోల్ మారిపోయింది. ఉపరాష్ట్రపతిగా లేదా రాజ్యసభ చైర్మన్గా ఏదైతే రూల్ పొజిషన్ ఉంటుందో రాజ్యసభ గౌరవాన్ని పెంచడానికి ప్రయత్నం చేయాలంటే తప్పకుండా చేయాలి కదా. చేయాలంటే గతంలో జరిగినాయని గుర్తున్నాయి కాబట్టి అంటే అక్కడ ప్రభుత్వం యొక్క ఇది, అదేవిధంగా ప్రతిపక్షం అడిగే దాన్ని బట్టి రూల్ పొజిషన్ చూసుకుంటాడు. ఇప్పుడు ఆయన అవన్నీ మర్చిపోవాల్సిందే. ఆయన రైజ్ చేశారు, ఓకే, ఒక రాష్ట్రానికి ఆ రోజు రైజ్ చేశాం కాబట్టి రాష్ట్రం కావాలి కాబట్టి కోరుకున్నాం, దాన్ని చెప్పడం వేరు. కానీ ఆ యొక్క హౌస్ చైర్మన్గా ఏదైతే రూల్ పొజిషన్ కూడా చూసుకోవాల్సిన అవసరం. అంత రూల్స్ పొజిషన్ చూసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా రూల్ ప్రకారం ఏవైతే ఉన్నాయో అంతవరకు ఇవ్వాలి. ప్రత్యేకంగా మీరు కోరుకుంటున్నట్లుగా, మీరు భావిస్తున్నట్లుగా అవన్నీ చేయడం అయితే ప్రాక్టికల్ సాధ్యమయ్యే అవకాశం అంటే అదే చెప్తున్నారు. రెండు ద్విపాత్రాయం అంటే ఏ విధంగా ఉందంటే రూల్ పొజిషన్ అట్లా ఉన్నప్పటికీ కూడా ఏదైతే వాగ్దానాలు చేశారో రాష్ట్రానికి న్యాయం చేయాలని ఉన్నాయో అక్కడ అన్యాయంగా ఉంది కాబట్టి ఆ న్యాయం చేయండి అని చెప్పడంలో తప్పు లేదని నేను భావిస్తా ఉన్నా. ఏది ఉపరాష్ట్రపతిగా కన్నా కూడా రాజ్యసభ చైర్మన్గా ఆ మంత్రిత్వ శాఖలకి అర్బన్ డెవలప్మెంట్ అవ్వచ్చు, లేకపోతే ఫైనాన్స్ అవ్వచ్చు, లేకపోతే హోమ్ అవ్వచ్చు, ఇంకో డిపార్ట్మెంట్ కూడా కన్సర్న్ శాఖకి ఆ రాష్ట్రంలో ఆ సమస్య పెండింగ్ ఉంది, మీరు దాన్ని పరిశీలించండి అనడంలో ఇప్పుడు కూడా తప్పు లేదు. దానికి రూల్ పొజిషన్ అడ్డు రాదు. ఇదే రాష్ట్రంలో కాకుండా ఇంకే రాష్ట్రంలో కూడా ఎక్కడైనా అన్యాయం జరిగితే తను నోటీస్కి వచ్చినప్పుడు, ఇదివరకు మేము కృష్ణకాంత్ గారిని చూసాము, అదేవిధంగా మిగతా చైర్మన్ కూడా చూసినప్పుడు ఆ విధంగా ఆ మంత్రిత్వ శాఖలకు వాళ్ళు సూచనలు చేసేవాళ్ళు. అది తప్పులేదని నేను భావిస్తా ఉన్నాను. తులసిరెడ్డి గారు, మీ అభిప్రాయం ఏంటి? తెలుగు వ్యక్తి అయినందుకు ఆనందమా, లేకపోతే క్రియాశీలక రాజకీయ నాయకుడు వెళ్ళిపోతున్నందుకు బాధ, లేకపోతే ఆంధ్రప్రదేశ్కు ఇంకా అన్యాయం జరుగుతుందని మీకు కూడా ఆందోళన? ఏమున్నాయి, మీ మిక్స్డ్ ఒపీనియన్ ఏమైనా ఉందా? ఆయన కూడా రాజ్యసభ సభ్యుడు. ఇప్పుడు నరేంద్ర మోడీ, అమిత్ షా గారు ఇద్దరు కలిసి వ్యూహాత్మకంగా ఆయన్ను మెయిన్ ట్రాక్ నుండి లూప్ లైన్ లేక పంపించారు. మనము బండి వచ్చేసి మెయిన్ ట్రాక్ నుండి లూప్ లైన్ లేక పంపించారు. అదే వాళ్ళిద్దరు వ్యూహాత్మకంగా అడ్డమయ్యాడా? ఇక్కడ రెండవది, ఇక్కడ ప్రోటోకాల్ ప్రకారంగా ఉపరాష్ట్రపతి నెంబర్ 2 అయినప్పటికీ మన అందరికీ తెలుసు అది మనము సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు నుండి మన హమీద్ అన్సారీ గారి వరకు 12 మంది ఉపరాష్ట్రపతిని చూస్తే వీళ్ళందరూ కూడా యాక్టివ్ పాలిటిక్స్ నుండి పోయిన తర్వాత ఉపరాష్ట్రపతి పోయిన వాళ్ళే. కాబట్టి ఇక్కడ ఈయన వెంకయ్యనాయుడు గారు వచ్చేసి చాలామందితో పోలిస్తే ఆయన యాక్టివ్ పాలిటీషియన్. కాబట్టి యాక్టివ్ పాలిటీషియన్ అంటే మెయిన్ ట్రాక్ నుండి ఆయన లూప్ లైన్ లేక పంపించినట్టుగా భావించాల్సి వస్తుంది. ఇది నెంబర్ 1. నిజంగా ఆయనకంత గౌరవం ఇచ్చేట్టుకంటే రాష్ట్రపతిగానే చేసి ఉండొచ్చు కదా. ఆయన ఏదో ఒక ఈయన్నే వచ్చేసి అందరికీ పరిస్థితులు అందరికీ తెలిసినోడు. కాబట్టి నిజంగా ఆయన మీద ఉంటే కదా రాష్ట్రపతి చేసిండే వాళ్ళు. కాబట్టి మూడవది వచ్చేసి, సరే ఆయన ఒకవేళ అభ్యర్థులైనట్టుకి యూపీఏకు సంబంధించి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ ఎన్నిక అనేది సైద్ధాంతికపరమైనటువంటి పోటీ. ఇది వ్యక్తుల మధ్య కంటే కూడా గాంధీ వారసులకు, గాడ్సే వారసులకు, గాంధీయిజానికి, గాడ్సేయిజానికి మధ్యగా ఒక పోటీగా మేము భావిస్తాం. కాబట్టి అది వెంకయ్యనాయుడు గారు ఉన్నారా, లేకుంటే విద్యాసాగర్ రావు గారు, రాజగోపాల్ ఎవరున్నా కానీ మేము దీన్ని ఒక సైద్ధాంతిక పరంగా పోటీగా భావించే వాళ్ళం. 4వది, ఏదో ఏపీకి ఈయన ఏదో బ్రహ్మాండంగా చేసినట్లు అని ఒక పిక్చర్ ఇస్తున్నారు. ఏమి చేశారు?
రాజ్యసభలో ఈయనే 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు కావాలని ప్రత్యేక హోదా చెప్పిన ఆయన కనీసం అది ముగిసిన చాప్టర్ అని చెప్పేసి నరేంద్ర మోడీ అమిత్ షా అంటే దాన్ని వచ్చేసి ఖండించలేనటువంటి వ్యక్తి. తర్వాత రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ కింద 24,350 కోట్లు అడిగితే 3 సంవత్సరాలు అయిపోయింది, 4 బడ్జెట్లు అయిపోయినాయి, ఉండేది ఒక బడ్జెట్ 1050 కోట్లు ఇచ్చారు. ఇది పెద్ద కొనకార్యమా అయింది. అంటే ఇప్పుడు తర్వాత సరే, విభజన ఇప్పుడు చట్టంలో వాడు దాదాపు celebration time లో 5 తెచ్చుకోవడం లక్షల correct కోట్ల అంటారా? రూపాయలు రావాల్సి ఉంటే Celebration- ఇంతవరకు వచ్చింది 10,830 కోట్లు. దాని గురించి పెద్దగా పోడుకోవాలా? తులసిరెడ్డి గారు. కడప జిల్లాకు చట్టంలో ఉండేది తెలియదు. తులసిరెడ్డి గారు. పెద్దగా వచ్చేసి రాష్ట్రానికి తెలుగు వ్యక్తి పొడిచినట్టు అయ్యాడు. ఆయన ఈయన అందరూ కలిసి ఏంది పొడిచాడు నాకు అర్థం కాలేదు. కడప జిల్లాకు స్టీల్ ప్లాంట్ తెచ్చావా? నెల్లూరు జిల్లాకు దుగరాజపట్నం ప్లాంట్ తెచ్చారా? కొత్త రైల్వే జోన్ తెచ్చారా? ఏమి తెచ్చారు? ఏం చేశాడు చెప్పండి. పివి నరసింహారావు కాంగ్రెస్ అయినా ప్రధానమంత్రి అయితే మేము క్యాండిడేట్ కూడా అభ్యర్థిని పెట్టాలి గారు ఆయన వ్యక్తిగతంగా ఆయన వచ్చేసి తెలివివంతుడు, యాక్టివ్ పాలిటిషియన్. కానీ ఏదో మొత్తం వచ్చేసి ఆంధ్రప్రదేశ్కు ఈయన వచ్చేసి ఆయన అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీలోనే స్మార్ట్ సిటీస్లో తమిళనాడుకు 18 ఇస్తే మనకు వచ్చేసి 3 ఇస్తారు ఆయన డిపార్ట్మెంటు. మొన్న కాదని మళ్ళీ ఇంకోటి అడిసలుగా ఇచ్చారు. కాబట్టి అంతకుముందు కరువుకు నిధులకు 9 రాష్ట్రాల్లో తక్కువ వచ్చింది మన రాష్ట్రానికే. ఏదో పెద్దగా పొడిచినట్లు వచ్చేసి ఆంధ్రప్రదేశ్కు పెద్ద కిరీటం పెట్టినాడు, బంగారు కిరీటం పెట్టినాడు. ఈ న్యాయంలో ఒక పిక్చర్ బిల్డప్ ఇస్తున్నారు. ఏమి జరగలేదు ఆంధ్రప్రదేశ్కు. తులసిరెడ్డి అంత అక్కసెందుకు ఈ వేళన్నా కనీసం తెలుగువాడు సమర్థుడు, కానీ మోడీ దగ్గర ఏం చేయలేకపోతున్నాడు. మైల్ పక్కన ప్రాణం చిలకలో ఉన్నట్టు వీళ్ళందరి ప్రాణం బీజేపీ నాయకుల ప్రాణం అంతా వల్ల సమర్థకంతా మోడీ చేతిలో కాబట్టి వాళ్ళు ఏం చేసే పరిస్థితులు లేదు. ఎందుకు అనుకోకూడదు? అదే విధంగా నీలం సంజయ్ రెడ్డి అయ్యాడు. అదే విధంగా రేపు వెంకయ్యనాయుడు కూడా రాష్ట్రపతి ఆయన సమర్థుడు. ఆయన సమర్థత గురించి చెప్పడం లేదు, సమర్థుడు. కానీ ఏమి పనికి వస్తుందో సమర్థత అంట. మోడీ గారు ఆ స్థానంలో ఉన్నంత వరకు, అమిత్ షా ఆ స్థానంలో ఉన్నంత వరకు మైల్ పక్కీరు ప్రాణం చిలకలో ఉన్నట్టు వీళ్ళందరి సమర్థత మీరు తెలుగుదేశం వాళ్ళు ప్యానిక్ అవుతారు. ఒక్క నిమిషం తులసిరెడ్డి గారు, తెలుగుదేశం వాళ్ళు ప్యానిక్ అయిపోతున్నారు, రాష్ట్రానికి జరగాల్సినవి ఆగిపోతాయి అని చెప్పి ఈరోజు 3-4 మంత్రులు బాధపడిపోయి వాళ్ళందరూ మాట్లాడుతుంటే దానికి ఆయన చెప్తున్నాడు ఆయన ఇప్పటివరకు చేసింది ఏం లేదు, ఎందుకు ఎంత బాధపడుతున్నారు అనేది మిమ్మల్ని అంటున్నాడు ఆయన. అంటే లేదు, ఒకటే యాక్టివ్గా ఉండి ఒక రాజకీయ సిస్టంలో ఉంటే, ప్రభుత్వంలో ఉంటే ఎంతో కొంత న్యాయం చేస్తారు. 3 సంవత్సరాల నుంచి ఏం చేశారంటున్నారు? రైల్వే జోన్ సాధించలేదు, హోదా చేయలేదు, చేశాడు. 11 మీరు ప్రత్యేక హోదాది కూడా అసాధ్యమైంది, మీరు చెయ్యనది. అదే విధంగా డిపార్ట్మెంట్ స్మార్ట్ సిటీస్ లో తమిళనాడుకు 18 ఇస్తే మనకు 3 ఇచ్చింది ఆయన డిపార్ట్మెంట్. అది కాదు, మీరు ఒకటే తులసిరెడ్డి గారు, విజయవాడ గుంటూరు ఏదైతే ఉందో డ్రైనేజీకి 1000 కోట్లు, అదేవిధంగా రాజధానికి నిధులు ఇవ్వలేదనేది అవాస్తవం. ఇచ్చారు, ఇంకే ఇవ్వాల్సింది ఉంది, ఇవ్వబోతున్నారు, ఎక్కువ ఇస్తారు. కాబట్టి 3 ఏళ్ళు అయింది, 4 బడ్జెట్లు అయిపోయినాయి. ఒక బడ్జెటే రైట్, 3 సంవత్సరాలు 4 బడ్జెట్లు అయిపోయినాయి. రైట్. ఇండియాలో లేనప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతి అత్యున్నతమైన పదవికి మద్దతు తెలియజేసింది. అవుట్రైట్గా ఎటువంటి అభ్యంతరాలు బేషరతుగా మద్దతు తెలియజేసింది. ఇప్పుడు ఉపరాష్ట్రపతి పదవికి ఏం చేసే అవకాశం ఉంది? మనతో పార్థసారథి జాయిన్ అయ్యారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. పార్థసారథి గారు, మీ పార్టీ ఇప్పుడు వెంకయ్యనాయుడు అభ్యర్థిత్వాన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు మద్దతు తెలియజేస్తారా మీరు? ఇది పార్టీలో నిర్ణయించి అధ్యక్షుడు నిర్ణయం తీసుకుంటారండి. ఇప్పుడే వారి అభ్యర్థిత్వం ఖరారైంది కాబట్టి తప్పకుండా దీని మీద చర్చ జరుగుతుంది. నాకు తెలిసి ప్రెసిడెంట్ కి సపోర్ట్ చేసాం కాబట్టి దీన్ని కూడా సపోర్ట్ చేయడానికి మరి ఎటువంటి అభ్యంతరం ఉండకపోవచ్చు. బట్ ఇది నేను చెప్పే విషయం కాదు, పార్టీలో నిర్ణయించి అధ్యక్షుడు తీసుకోవాల్సి. రైట్. పార్థసారథి గారు ఏమనుకుంటున్నారు? వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా సక్సెస్ఫుల్గా కంటిన్యూ కాగలుగుతారు అనుకుంటున్నారా? ఆయన అభ్యర్థిత్వాన్ని పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఆయన చాలా ఎక్స్పీరియన్స్ కలిగిన రాజకీయ నాయకుడు. అనేక పార్టీ పరంగా కానీ లేకపోతే ప్రభుత్వ పరంగా కానీ అనేక సమస్యలు వచ్చినప్పుడు ఆయన ఇన్వాల్వ్ అయ్యి మీడియేటర్ గా చాలా సమస్యల్ని పరిష్కరించే అనుభవం ఉన్న వ్యక్తి. అనేక పదవులు కూడా నిర్వహించాడు కాబట్టి తప్పకుండా రాజ్యసభలో సుదీర్ఘంగా ఉన్న వ్యక్తి కూడా కాబట్టి తప్పకుండా ఆయన బాధ్యతల్ని సక్సెస్ఫుల్ గా నిర్వర్తిస్తాడని చెప్పేసి నేను భావిస్తాను. ఏపీకి లాభమా నష్టమా?
నష్టము అని చెప్పలేమండి, లాభము అని చెప్పలేము. అది బీజేపీ వాళ్ళ నిర్ణయం కాబట్టి తెలుగువాడు ఉపరాష్ట్రపతి అయినందుకు మనందరం కూడా సంతోషపడాల్సిన విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్ పార్సాద్ గారు. మనతో వేణుగోపాలాచారి ఉన్నారు, టీఆర్ఎస్ నేత, అదేవిధంగా ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి. వేణుగోపాలాచారి గారు, ఆల్రెడీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కేసీఆర్కి ఫోన్ చేశారు, మద్దతు అడిగారు. మద్దతు తెలియజేస్తున్నారా? రాష్ట్రపతి అభ్యర్థికి ఎట్లయితే మద్దతు తెలియజేశారో ఉపరాష్ట్రపతికి కూడా మద్దతు తెలియజేస్తున్నారా? అంటే ఇప్పుడే పార్లమెంటరీ పార్టీ మీటింగ్ తర్వాత ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది. ఇంకా ముఖ్య నాయకులతో బహుశా ఇంకా టైం ఉంది కనుక ఇవాళ రాత్రి కానీ రేపు కానీ ముఖ్య నాయకులతో చర్చించి ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం మరి మేము అందరం ముఖ్యమంత్రి నిర్ణయానికి వదిలిపెడతాము. అయినా రేపు ముఖ్యమంత్రి అందరిని పిలుస్తారు, పిలిచిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటాము. ఇప్పుడే ఇంకా డిసిషన్ తీసుకోలే. ఇప్పుడే మోడీ గారు మరి ఫోన్ చేశారు, ఇట్లా పార్లమెంటరీ పార్టీ అభ్యర్థిగా నియమించామని చెప్పడం జరిగింది. మరి గతంలో దళితుడు పెట్టాలని చెప్పిన ప్రెసిడెంట్ దాని మేరకు ఆయన అప్పుడు కూడా మోడీ గారు ఫస్ట్ ఫోన్ చేసేసి ఇట్లా మీకు మద్దతు కావాలంటే సూచించిన వ్యక్తి ఇప్పుడు మరి ఉపరాష్ట్రపతి పార్లమెంటరీ పార్టీ వాళ్ళ బోర్డు అభ్యర్థి అయిన తర్వాత చెప్పారు కనుక తప్పకుండా ముఖ్యులతో మాట్లాడి పొలిటిక్ బ్యూరో ముఖ్యులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం. వేణుగోపాలాచారి గారు, ఉపరాష్ట్రపతిగా ఎవరు ఉండాలనేది ఏమైనా సూచించారా? అటువంటి ప్రయత్నం ఏం జరగలేదు ఇంతకుముందు? మేము ఉపరాష్ట్రపతి సూచించాము, ప్రెసిడెంట్ గానే సూచించాము. ప్రెసిడెంట్ గానే అత్యున్నత పోస్టు దళితులు ఉండాలని చూపించాం కానీ ఉపరాష్ట్రపతి గురించి బహుశా ముఖ్యమంత్రి గారు మాట్లాడలేదు. రైట్. వేణుగోపాలాచారి గారు, ఆంధ్ర ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్కి నష్టం వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతికి వెళ్ళిపోతాయని అక్కడ ఉన్న పార్టీ అధికార పార్టీ అనుకుంటుంది. తెలంగాణలో మీరు అధికార పార్టీలో ఉన్నారు, మీరేమనుకుంటున్నారు? వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతికి వెళ్తే లాభమా నష్టమా ఏమనుకుంటున్నారు? అంటే ఓకే, అనుభవం చూస్తే ఆయనకు ఎలిజిబుల్ పోస్ట్, ఎందుకంటే దాదాపు 6 సార్లు రాజ్యసభ, ముఖ్యంగా దానికన్నా ముందు పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్గా పనిచేశాడు కనుక అటు పార్లమెంటరీ పార్టీ అఫైర్స్ రాజ్యసభ సభ్యులతో సంబంధం ఉంటుంది, లోక్సభ సభ్యులతో సంబంధం ఉంటుంది. దానికన్నా ముందే 2 రోజులుగా ఊహాగానాలు వస్తున్నాయి కనుక ఈరోజు సడన్గా ఆశ్చర్యం నిర్ణయం ఏం కాదు. మరి పార్లమెంటరీ పార్టీ బోర్డు అనుకున్నది, లేకుంటే కొందరు ముఖ్యులు అనుకుంటేనే వెంకయ్యనాయుడు ఉన్నట్టు నుంచి మీ మీడియాతో పాటు అందరు కూడా వెంకయ్యనాయుడు గారి ఎప్పుడు జననము, ఎప్పుడు అన్ని పూర్తి పూర్వతలు మొత్తం వచ్చినాయి మీడియా లోపల. పార్లమెంటరీ బోర్డు నిర్ణయం ఇప్పుడు జరిగింది కానీ ఆటోమేటిక్గా 2 రోజుల నుంచి స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. ఒక మంచిదే, తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఒక తెలుగువాడు ఉపరాష్ట్రపతి కావడం చాలా మంచి పరిణామమే. దీనివల్ల ఒకే ఆంధ్రప్రదేశ్ నష్టమా లాభాలు కాదు, ఉపరాష్ట్రపతి కూడా అదే పనులు చేసుకోవచ్చు. ఇప్పుడు వడ్డించేవాడు మన అంటే ఎక్కడ ఎవరు ఏ పోస్ట్ ఉన్నా కూడా చేయవచ్చు, దాంట్లో సెకండ్ ఒపీనియన్ ఉండదు. ఒక తెలుగువాడు ఉపరాష్ట్రపతిగా అయినందుకు ఓకే సంతోషపడతారు, తప్పులేదు దాంట్లో. రైట్. కొంతమంది ఒక ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, గాంధీలకి గాడ్సేలకి మధ్య జరుగుతున్న వారని. గోపాలకృష్ణ గాంధీ ఉపరాష్ట్రపతి యూపీఏ అభ్యర్థిగా ఉన్నారు, ఇప్పుడు వెంకయ్యనాయుడు ఉన్నారు. సో గాంధీ గాడ్సేల మధ్య వారుగా దీన్ని చూస్తున్నారు. మీరు దీని మీద ఏమైనా కామెంట్ చేస్తారా? దాని మీద కామెంట్ అవసరం లేదు, ఆయన అనుభవము పనికొచ్చింది. రాజ్యసభ సభ్యులుగా దాదాపు నాకు తెలిసిన 5 నుంచి 6 సార్లు రాజ్యసభ సభ చేశాడు. గతంలో వాజ్పేయి క్యాబినెట్ లో కూడా మంత్రిగా ఉన్నారు వెంకయ్యనాయుడు గారు, ఇప్పుడు కూడా మంత్రిగా ఉన్నారు. అనుభవంగా పనికొచ్చింది తప్ప దీనికి ఇప్పుడు విమర్శకులకు అదే పని అనుకుంటే దాంట్లో నేను కామెంట్ ఏం చేయను. కానీ అది ఇప్పుడు ఎవరైనా మీరు అనుభవంతో ఇచ్చిన ఉపరాష్ట్రపతి పోస్టు, ఆ అనుభవాన్ని ఆదరించాల్సిన బాధ్యత కూడా ఉన్నది. ఏదేమైనప్పటికీ కూడా మా పార్టీ నిర్ణయం రేపు తీసుకుంటాం కనుక రేపు మిగతా విషయాలు మాట్లాడతాం. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. రజనీకాంత్ గారు, కాంగ్రెస్ వాళ్ళు తెలుగు వాళ్ళని అవమానించడం ఇవాళ కొత్త కాదు. నీలం సంజయ్ రెడ్డి గారు ఉన్నప్పుడు రాష్ట్రపతి అప్పుడు, పివి నరసింహారావు గారు ఇష్యూ అప్పుడు, ఇవాళ వెంకయ్యనాయుడు గారు అప్పుడు. ఇప్పుడు 4 రాష్ట్రాలు మనం సౌత్ గాళ్ళు ఉపరాష్ట్రపతి ఇస్తున్నప్పుడు ఒక తెలుగువాడుగా మనం గౌరవించాల్సింది ఈవేళ. రెండోది అసలు ఏమీ చేయలేదు వెంకయ్యనాయుడు గారు. తులసిరెడ్డి గారు అంటాడు, దేశంలో మొట్టమొదటిసారిగా 190,000 ఇళ్ళు ఇచ్చాడు మన రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్కి. అదేవిధంగా 2 రాష్ట్రాలు బాగుకి ఏ ఇష్యూ వచ్చినా, తెలంగాణ నుంచి అయినా ఆంధ్ర అయినా సౌత్ నుంచి ఏ ఎంపీ ఏ ఇష్యూ మీద పోయినా తను డిపార్ట్మెంట్ కాకపోయినా ఏ డిపార్ట్మెంట్ అయినా ముందు పలానాడు ఫోన్ చేసి ఈ సమస్య ఉందో దీనికి ఏమంటే మేజర్ స్టేట్ ఏదైతే మేజర్ క్రైసిస్ ఉన్నాయో ఆ క్రైసిస్ ఇష్యూస్లో సరే ఇండివిజువల్ ఇష్యూస్ లేకపోతే ఇండివిజువల్ కేసెస్ని డీల్ చేయకుండా ఏదైతే మేజర్ స్టేట్ పొటెన్షియల్ ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో వెంకయ్యనాయుడు అంత తీవ్ర ఎప్పుడైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చూపించినంత శ్రద్ధ అధికారంలోకి వచ్చినా చేయలేకపోయారు అనేది ఒక స్ట్రాంగ్ ఆయన మీద ఒక సెక్షన్లో బలంగా ఉంది. అంటే వీళ్ళు ఒక్క ప్రత్యేక హోదా చుట్టూని తిప్పుతున్నారు కానీ మిగతా అంశాలన్నింటినీ వదిలేస్తున్నారు. ఇవాళ ఈ ఎన్నిక రైల్వే జోన్ ఏమైంది, ఆయన అంటున్నట్టు ఉక్కు ఫ్యాక్టరీ కదా, ఉక్కు ఫ్యాక్టరీ రైల్వే జోన్ కూడా ఏమైంది,
ఏమైంది, అదేవిధంగా లోటు బడ్జెట్ ఏమైంది, రాజధాని నిధులు ఏమైంది, పోలవరానికి సంబంధించి ఇప్పటి వరకు డబ్బులు ఎంత బడ్జెట్ ఫైనల్ బడ్జెట్ ఏందో ఇప్పటి వరకు పీపీఏ డిసైడ్ చేయలేని వాతావరణంలో ఉంది. ఇవన్నీ ఇలాంటి సో మెనీ ఇష్యూస్. ఇరిగేషన్ కాంపోనెంట్ వరకు ఎంత ఖర్చు పెట్టినా 100కు 100% ఇస్తామని ఇటీవల ఎంత బడ్జెట్ అయితే ఒకటి డిసైడ్ అవ్వాలి కదా, అలాంటి విషయాలు కూడా కంప్లీట్ చేయొచ్చు కదా ఆయన చేసి ఉంటే అనేది వాళ్ళ అభిప్రాయం. వాళ్ళ అభిప్రాయం ఉండొచ్చు. రేపు చేసిన తర్వాత రేపు ప్రజలకు కూడా కనపడుతుంది, పోలవరం ఇదిగో ఇంత పెట్టాము, 100కు 100% ఇదిగో కేంద్రం ఇచ్చింది ఇరిగేషన్ కాంపోనెంట్. అదేవిధంగా 18 నాటికి కాలువలో నీరు వెళ్తా ఉంది, ఇదిగో చూడండి అని రేపు మేము చూపెడతాం కదా. అదేవిధంగా రాజధానికి కూడా నిధులు ఎంత వచ్చింది, ఎప్పటికి వచ్చింది, ఎప్పటికప్పుడు మేము ప్రజల దృష్టికి తీసుకువెళ్తూనే ఉన్నాం. ఇంకా పెండింగ్ ఉన్నాయి కూడా చేస్తామని చెప్పారు. అంటే ఉపరాష్ట్రపతితో లేకపోతే రాజ్యసభ చైర్మన్ అవగానే దీన్ని వీళ్ళని పిలిపించి మాట్లాడకూడదు, ఈ మంత్రులకు ఆయన చెప్పకూడదు, సూచనలు ఇవ్వకూడదు అని ఎక్కడ లేదు. మీ పార్టీ వాళ్ళకి చెప్పండి, కొంచెం వాళ్ళే కంగారు కాదు వాళ్ళు కూడా. అంటే ఇప్పుడు ఆయన కూడా అంటే ఏంటంటే డైరెక్ట్గా సిస్టంలో ఉంటే ఒకటి లేకపోతే ఒకటి అని భావించి ఉండొచ్చు. కానీ ఉపరాష్ట్రపతిగా ఆ రాజ్యసభ చైర్మన్గా ఆ డిపార్ట్మెంట్స్కు సంబంధిత మంత్రిత్వ శాఖలకి సూచించి, అంటే ఈ రోజు మీడియా కథనాలు కానీ ఇవన్నీ చూస్తే ఆయన బలవంతంగా రాష్ట్రపతి పదవి ఉపరాష్ట్రపతి పదవికి నెట్టినట్టు అనిపిస్తుంది. అంటే నేను ఇందాక చెప్పాను మీకు, ఆయన మంచి బీజేపీ ఎందుకు వదులుకుంటుంది అంత యాక్టివ్ పొలిటికల్ పర్సన్ ని? ఆయన అయితేనే ఆ రాజ్యసభకి న్యాయం చేయగలడు. మెజారిటీ రాజ్యసభలో ఎవరైతే ఉపరాష్ట్రపతులు ఉన్నారో ఉపరాష్ట్రపతులు అయిన వాళ్ళంతా యాక్టివ్ పొలిటీషియన్ అయిన వాళ్ళంతా తర్వాత డమ్మీలు అయిపోయారు. ఎగ్జిట్ వాళ్ళది కంప్లీట్ అంటే పొలిటికల్ సిస్టమ్. విష్ణు చెప్పాడు, కొత్త వరవడే సృష్టిస్తారు ఉపరాష్ట్రపతిగా కూడా రేపు చూడబోతారు ఏ విధంగా ఉండబోతుంది. అంటే ఒక ప్రొఫెసరు, ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ అయినప్పుడు ఆయన ఫంక్షన్ ఒక రకంగా ఉంటుంది, కృష్ణకాంత్ గారు అయినప్పుడు ఒక రకంగా ఉంది, కేఆర్ నారాయణ గారు ఉన్నప్పుడు ఒక రకంగా ఉంది, శంకర్ శర్మ గారు ఉన్నప్పుడు ఒక రకంగా ఉంది. రేపు ఆ మార్పు మీరే గమనిస్తారు కదా. ఆ చేరుకు వన్నె తెచ్చే విధంగానే కొత్త రకంగా ఉండొచ్చు, యాక్టివ్గా ఉండకూడదనే ఉంది. అనేక అంశాల మీద సూచనలు ఇవ్వచ్చు. ఉపరాష్ట్రపతిగా ఉండకూడదని ఏం లేదు కదా. రజనీ గారు, ఒకటి దురదృష్టం ఏంటంటే తులసిరెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో రాజకీయ ప్రస్థానం ప్రారంభం చేసినా కానీ భారతీయ జనతా పార్టీలో పనిచేశాడు, మళ్ళీ తెలుగుదేశంలో చీలికలో పనిచేశాడు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో పనిచేశాడు, మళ్ళీ ఈ మధ్య కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాడు. ఎవరైనా సరే ఒక కీలకమైనటువంటి ఒక తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన తెలుగు మనిషి మా పార్టీలో కూడా పనిచేశాడు. ఆయన నోటి నుంచి వెంకయ్యనాయుడు గారు ఎన్నిసార్లు పోయాడో నాకైతే తెలీదు. ఆయన స్టేట్స్మెన్గా నేను భావిస్తున్నా. ఈరోజు ఈ చర్చను రాజకీయాలకు వాడుకోకూడదు అనుకున్నా. అయినా దురదృష్టం ఏంటంటే గాడ్సే వారసులు అనే పదం మమ్మల్ని వాడాడు. గాడ్సే వారసులు అయితే మరి అదేవిధంగా ఏ రకంగా మరి తులసిరెడ్డి గారు ఇన్ని రాజకీయ పార్టీలు మారి మా పార్టీలో ఎందుకు పనిచేశాడు? ఆ రోజు ఆయన బీజేపీలో పనిచేసేటప్పుడు గాడ్సే వారసులు అనే విషయం ఆయనకు తెలీదా? ఏ గొడుగు ఆ గొడుగు పట్టేటువంటి వ్యక్తిగా నేను తులసిరెడ్డి గారిని భావించలేదు. ఒకటి ఈ రోజు గాడ్సే వారసులైనా కనీసం ఆయన అభినందనలు తెలియజేసినట్టే కూడా నేను తులసిరెడ్డి గారిని నేను కూడా 8 సంవత్సరాలుగా టీవీ చర్చల్లో పాల్గొంటున్నా, 22 సంవత్సరాలు రాజకీయాల్లో పాల్గొన్నా. తులసిరెడ్డి గారితో కలిసి బీజేపీలో పనిచేశాడు. వారు మా పార్టీలో వారు కనీసం అభినందనలు తెలియజేసేటువంటి పరిస్థితి కూడా లేకోకుండా ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నేతల బూట్లు మోసినటువంటి అనేక మంది కాంగ్రెస్ నేతలకు ఇట్లాంటి పదవులు కూడా ఏ రకంగా కూడా వాళ్ళు అభినందించగలుగుతారనేటువంటిది సిగ్గుపడుతున్న రాజకీయాల్లో ఈ రకమైన భాష వాడడం అనేటువంటిది. వెంకయ్యనాయుడు గారు 543 మంది రాజ్యసభ లోక్సభలో ఉన్నటువంటి సభ్యుల్లో 338 మంది బీజేపీకి ఉన్నారు. రాజ్యసభలో మాకు బలం ఉంది, నల్లేరు మీద నడక. అయినా నేను రాజకీయాలు మాట్లాడలేదు. ఈ రకంగా ఒక తెలుగు జాతి ముద్దుబిడ్డ ఉపరాష్ట్రపతి అవుతుంటే ఓర్చుకోలేదు. ఇక్కడ కూడా రాజకీయాలు మాట్లాడితే మిమ్మల్ని ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీని ఈ దేశంలో ఎవరు మార్చలేరు, కాంగ్రెస్ ఆలోచన ఎవరు మార్చలేరు, కాబట్టి మిమ్మల్ని ఎవరు మార్చలేరు. సిగ్గుపడుతున్న భాష మీరు మాట్లాడారు. రజనీకాంత్ గారు, రోజుకో అయిపోయింది కదా. నంబర్ 2 వచ్చేసి బీజేపీలో ఉండే నాయకులందరూ ఇది 3వ పార్టీ వాళ్ళది. ఫస్ట్ జనసంఘ్, 2 జనతా పార్టీ, 3 భారతీయ జనతా పార్టీ. వెంకయ్య నాయుడు గారితో సహా ఈరోజు బీజేపీ అగ్రనాయకులందరూ ఇది 3వ పార్టీ. ఇది ఫస్ట్ జనసంఘ్, దాని తర్వాత జనతా పార్టీ, దాని తర్వాత భారతీయ జనతా పార్టీ. కాబట్టి మీరు ఏదో పెద్ద పతితులైనట్టు పార్టీ మానని చెప్తున్నారు. మీది 3వ పార్టీ గుర్తుపెట్టుకోండి. ఎందుకు 3 పేర్లు మార్చాల్సి వచ్చింది ఆ రోజు పరిస్థితులు బట్టి? నేను కూడా ఏ రోజు అధికార పార్టీలోకి పోలేదు. తర్వాత వచ్చేసి నేను ఇప్పుడు చెప్తున్నాను, వెంకయ్య నాయుడు గారు ఇండివిజువల్గా సమర్థుడు. కానీ బీజేపీ మోడీ గారి చేతిలో, అమిత్ షా చేతిలో సమర్థుడు అసమర్థుడైనాడు. ఆయన భజన చేయడమే తప్ప ఈయనకు వేరే పని లేకుండా అయిపోయింది.
అందువల్లనే వచ్చేసి ప్రత్యేక హోదా తెప్పించలేకపోయినాడు, ఢిల్లీలో ప్రత్యేక ప్యాకేజ్ కాశ్మీర్లో తెప్పించలేకపోయినాడు. బూట్లు మరి ఇంత మార్చేటువంటి సమర్థుడైతే వెంకయ్యనాయుడు గారు ఆయన మీరు ఇండివిజువల్ గా సమర్థుడు. కానీ 23 ఏళ్ళ మోడీ రాజకీయ చేతిలో పార్టీ ఒక నమ్మకం కీలుబొమ్మ, పనిచేస్తున్నాను. మోడీ చేతిలో మీరు కీలుబొమ్మ మాట్లాడతారు, కానీ మీరు ఏమీ చేయలేకపోయాడు. మాట్లాడేకి. కాబట్టి వచ్చేసి మీరు మాట్లాడే ఆయన తులసిరెడ్డి గారు ఇండివిజువల్ గా సోనియా సమర్థుడే. చేతిలో కీలుబొమ్మలుగా కానీ అయిపోయి as long యూపీఏ as మోడీ ప్రభుత్వం అమిత్ షా ఉన్నంత వరకు దేశంలో ఈ ఆంధ్ర రాష్ట్రపతి ప్రజలకు అవకాశం అవకాశం లేదు. లేదు. పూటకు మేము ఒకటి సైద్ధాంతిక మీరు పరంగా చెప్తున్నాం. మాట్లాడేది. నేను వచ్చేసి వెంకయ్యనాయుడు గారిని గాడ్సే ఎక్కడ లేదు. సైద్ధాంతం? గాడ్సే ఏ పార్టీ గాంధీయిజానికి, అధికారంలో గాడ్సే రాజశేఖర ఇజానికి, రెడ్డి గారి కొమ్ము గాంధీ కాస్తుంది. వారసత్వానికి, గాడ్సే అంతకుముందు వారసత్వానికి ఇంకో పార్టీ కొమ్ము మధ్య కాస్తుంది. వచ్చేసి ఎన్టీ రామారావు సైద్ధాంతిక గారి పోటీ కొమ్ము జరుగుతా ఉంది. కాస్తుంది. One by one. దాంట్లో వచ్చేసి వెంకయ్యనాయుడు గారైనా, బీజేపీ గురించి, విద్యాసాగర్ రావు గారైనా, రాజగోపాల్ గారైనా, ఇంకొవరైనా ఇమ్మెటీరియల్. ఇది వచ్చేసి గాంధీ వారసత్వానికి, గాడ్సే వారసత్వానికి ఆ సైద్ధాంతికమైన మీరు ఎట్లా పోటీ. పనిచేశారు? గాడ్సే వారసుల పార్టీలు ఎట్లా పనిచేశారు? నేను అదే చెప్తాను, అందుకోసం వచ్చాను. బీజేపీలో ఎట్లా ఆ రోజు పనిచేశారు నా కోసం వచ్చేసి పరితపించి మీ అందరూ వచ్చారు. ఏ కానీ పార్టీలో ఆడికి వచ్చిన అధికారం తర్వాత ఉంటే ఆ పార్టీ మీ పరిస్థితి కొనుగోలు చూసి, మీరు మీ యొక్క మాట్లాడతారా? 5 స్టార్ మేము కల్చర్ అధికారం చూసి ఉన్న అధికారం సహించలేక లేకపోయినా వచ్చాను. నమ్మిన సిద్ధాంతం మీ కోసం 5 స్టార్ పనిచేస్తున్నాం. కల్చర్ చూసి నమ్మిన పార్టీ సహించలేక కోసం వచ్చాను. పనిచేస్తున్నాం. నాటి జనసంఘాన్ని, జనతా పార్టీ గాని, నేడు భారతీయ జనతా పార్టీ గాని నమ్మిన సిద్ధాంతం నేను అదే కోసం, పరంగా ఒకే వచ్చేసి సిద్ధాంతం ఉన్న పార్టీలో నేను కూడా పనిచేస్తున్నాం. వచ్చేసి ఏ మీరు తులసిరెడ్డి పార్టీ గారు, అధికార పార్టీలోకి పోలేదు. తులసిరెడ్డి గారు, అధికార పార్టీలోకి ఎప్పుడు పోలేదు. తులసిరెడ్డి గారు, అధికార పార్టీ యొక్క తులసిరెడ్డి వచ్చేసి గారు, వాళ్ళ యొక్క మీరైనా విష్ణువైనా సైద్ధాంతిక దీన్ని విభేదాలతో పర్సనల్గా కానీ వాళ్ళు చేసే తీసుకోవద్దు. కార్యక్రమాలు దయచేసి వాళ్ళ రాజకీయాల వేధించొచ్చాను. నేను పక్కన ప్రతిపక్ష పార్టీలకు తెలుగు వచ్చాను. వ్యక్తి దీన్ని కూడా ఉపరాష్ట్రపతి రాజకీయ అవుతున్నాడు. దీన్ని కూడా రాజకీయమే. నేను ఏ రోజు పోలేదు. ఉపరాష్ట్రపతి అవుతున్నాడు, ఆయన అభినందించి అన్నిటినీ ఇవాళ రాజకీయమేనా? మనం అరే, ఆయన అభినందించుకోవాల్సిన వచ్చేసి రోజు. అభినందించి లూప్ వాళ్ళు ఎవరు అంటున్నాను. మాట్లాడండి. ఆయన వచ్చేసి యాక్టివ్ పాలిటిషియన్, మెయిన్ ట్రాక్ నుండి లూప్ లైన్ లెక్కేశారు. ఆయన సమర్థుడే, కానీ ఆయన లూప్ లైన్ లెక్కేశారంటున్నాను. అది వాళ్ళ నేను ఆ సమర్థత NDA గురించి క్వశ్చన్ నిర్ణయం చేయలేదు. తులసిరెడ్డి గారు ఆయన ఆయన సమర్థుడే సమర్థతను అంటున్నాను. గుర్తించారు. మీకంటే ఎక్కువగా రాజ్యసభ అంటాను. చైర్మన్గా కానీ ఆయన as long as సమర్థవంతంగా పోటీ చేస్తున్నంత వరకు ఒక నిమిషం. ఆయన ట్రాక్ నుండి లూప్ లైన్ వేశారంటున్నాను. ట్రాక్ అది మెయిన్ ట్రాక్ కాదు, లూప్ లైన్ లో వేశారు కాబట్టి ఆయన డిమోట్ చేశారు అనేది లేదు, ఆయన అది కరెక్ట్ కాదంటున్నా ఆయన రజనీకాంత్ ఆలోచన గారు, విధానమే. నేను అదే తులసిరెడ్డి గారు, నువ్వు పార్లమెంట్ సభ్యుడిగా రజనీకాంత్ చేశావు, గారు, రాజ్యసభ చైర్మన్ ఇప్పుడు గా వైఎస్ఆర్ అన్ని కాంగ్రెస్ పార్టీ పార్టీల్ని ప్రతినిధి సమర్థవంతంగా మాట్లాడాడు. ప్రోటోకాల్ తీసుకెళ్ళడానికి ప్రకారంగా నంబర్ 2 అని తెలుస్తుంది. టీఆర్ఎస్ పార్టీ ప్రతినిధి మాట్లాడాడు. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అభినందన తెలియజేశారు. కనీసం అభినందన తెలియజేసి మీరు రాజకీయ కోణంలో ఏమన్నా మాట్లాడండి. మీరు అదే గాంధీని అభినందన పెట్టుకుంటారా? చేసి మేము వచ్చేసి లేకపోతే పోటీ సోనియా గాంధీని పెట్టుకుంటే పెట్టుకుంటారా? పోటీ జరగకముందు రాహుల్ గాంధీని అభినందన అనాలా? పెట్టుకుంటారా? ఎవరిని పెట్టుకుంటారా? కాదు. అనేటువంటిది. పోటీ కనీసం జరుగుతూ రాజకీయ ఉంటే అవగాహన లేకుండా మాట్లాడతారా? నామినేషన్ లేదు, పోటీ జరుగుతూ ఉంటే అభినందన చేయాలి మేము. కాంగ్రెస్ పార్టీ మీ జీవితం అంతా కాంగ్రెస్ పార్టీ పరంగా వచ్చేసి పోటీ జరుగుతూ ఉంటే అభినందించాలని వచ్చేసి ఢిల్లీ నేతలు ఎట్లా అభినందిస్తాం? నీళ్ళు తాగే ఆయన సమర్థులను చెప్తున్నాం కానీ అభినందించాలి. కీలకమైన ఏదైనా అభినందిస్తాం వచ్చేసి ఆంధ్రాకి వచ్చేసి చాలా మొత్తం ప్రత్యేక తెప్పించాలని అభినందించాలా? రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజ్ తెప్పించి అభినందించాలా? మీకు స్టీల్ పెన్ తెప్పించి అభినందించాలా? మీకు వాళ్ళ విరోధి మీది 3 పార్టీలు మారినట్టు చెప్తాను. మీ అగ్రనాయకులు అందరూ కూడా 3వ పార్టీ. మీరు పార్టీ గురించి మీరు చెప్పేసి మా నీతులు పెట్టాల్సిన పరిస్థితిలో మీరు లేరు. జనసంఘ అయినా, మీరు 3వ పార్టీ. జనతా పార్టీ అయినా, ఎందుకు భారతీయ జనసంఘ జనతా రద్దు చేసి పార్టీ అయినా జనతా పార్టీ ఒకే కలిపారు? సిద్ధాంతమే. ఎందుకు జనతా పార్టీ నాటి బయటకు వచ్చి జనసంఘ బీజేపీ ఈ పెట్టారు? దేశం కోసం, ఈ ఎందుకు దేశం పెట్టారు? కోసం రైట్, రాజకీయ మీరు పార్టీలు పార్టీలు మారితే, మారితే, నాయకులు మారితే చేసినటువంటి పార్టీ మాది. విష్ణు గారు ఎందుకు ఇందాక మారాల్సి CPI వచ్చింది? నుంచి- కోసం CPI తృణప్రాయంగా నుంచి- మారిన పార్టీ మాది. జనసంఘ జనతా ఎందుకు కలిపారు? విష్ణు గారు, ఆ రోజు విష్ణు గారు. అవసరాన్ని బట్టి రైట్, జనతా విష్ణు గారు ఇందాక రజనీ గారు, CPI రజనీ నుంచి గారు, నారాయణ కూడా కాంగ్రెస్ ఒక్కొక్క పార్టీ, నిమిషం, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా వేరే వాళ్ళ మోచేతుల కింద నీళ్ళు తాగే పార్టీ. రైట్, రైట్. ఆ పార్టీలో ఉన్నటువంటి నేతలందరికీ కూడా ఈ దేశం అధ్యక్ష గురించి భవనాలు ఆలోచించే ప్రసక్తి లేదు. అధ్యక్ష భవనాలు కాషాయీకరణ చేస్తున్నారు. ఇప్పుడు మీరు స్పష్టంగా వెంకయ్యనాయుడు అభ్యర్థిత్వంతో అది పూర్తి స్థాయిలో కాషాయీకరణ అనేది వామపక్షాల నుంచి, సిపిఐ నుంచి ప్రధానంగా వస్తున్న ఎలిగేషన్. ఏం సమాధానం చెప్పగలుగుతారు? వాస్తవమే కనిపిస్తూ ఉంది కదా, పూర్తిగా పొలిటికల్ నామినేషన్స్ చేస్తున్నారు. రజనీ గారు కాషాయం కలర్ అంటే దాని అర్థం ఏంటంటే కాషాయం త్యాగానికి చిహ్నం. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కాషాయ రంగుతోనో లేకపోతే కాషాయ ధ్వజంతోనో కాషాయ ఆలోచనతోనే రాష్ట్రపతి భవన్ లో పెడుతున్నారంటే తులసిరెడ్డి గారు చెప్పాలి దీనికి ఆన్సర్. 69 సంవత్సరాల తరువాత ఒక త్యాగం చేసినటువంటి వ్యక్తులు ఈరోజు రాజ్యసభలో కానీ లేకపోతే రాజ్యసభ చైర్మన్ గా కానీ లేకపోతే రాష్ట్రపతి అభ్యర్థిగా కానీ పోతున్నారు. అయితే ఇక్కడ ఒక దళితుడు మన రాష్ట్రపతిగా పోతున్న దాన్ని కాంగ్రెస్ పార్టీ ఓర్చుకోలేకపోతుంది. ఒక దళితుడు అత్యున్నత స్థానాన్ని చూసి ఓర్చుకోలేకపోతుంది. కాంగ్రెస్ పార్టీ ఓడిపోతున్నా కాబట్టి ఇప్పుడు ఓడిపోతున్నా కూడా గాంధీ కుటుంబాన్ని తీసుకొచ్చింది. కాబట్టి గాంధీ సిద్ధాంతాలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి గాంధీ సిద్ధాంతాలు మర్చిపోయింది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఓడిపోవడమే అనుకుంటే బీజేపీలో అగ్రనాయకులందరికీ అనేక సార్లు డిపాజిట్ పెట్టారు. ఒక దళితుడు గెలిచే వాళ్ళని ఎప్పుడు గెలిచేటప్పుడంతా కూడా గెలిచేటప్పుడంతా గాంధీ కుటుంబం ఉంటుంది. డిపాజిట్లు కోల్పోయారు. ఓడిపోయేటప్పుడు మాత్రం దళితులు తీసుకొచ్చి పెడతారు. కానీ
దురదృష్టకరం ఇవాళ వెంకయ్య నాయుడు ఓటమి గారి అనుకుంటే క్యాండిడేషన్ మీద బీజేపీ కూడా అగ్రనాయకులందరూ అనేక ఇప్పుడు సార్లు unanimous ఓడిపోయారు. గా తెలుగు ఈ రోజు వ్యక్తి బీజేపీ ఉపరాష్ట్రపతి నాయకులు అనేక సార్లు గెలుస్తున్నప్పుడు డిపాజిట్ ఓకే, చేశారు. పార్టీ పరంగా వాళ్ళు వెంకయ్య అనొచ్చు. నాయుడు గారు సైతం విమర్శించడం మీరు అనేది మాట్లాడారు. ఒక- ఈరోజు ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు గారు ఇప్పుడు ఓన్లీ ఎంపీలు ఎన్నుకుంటారు. రజనీకాంత్ గారు 740 మంది పార్లమెంట్ సభ్యులు ఉంటే 500 అభ్యర్థిత్వం ప్రకటించిన తర్వాత ఒక తెలుగు వ్యక్తి అవుతున్నప్పుడు ఓకే, దాన్ని తెలుగువాడిగా మనం తెలియజేసుకోవాలా. అక్కడ ఆ తర్వాత రాజకీయ పార్టీలకు వాళ్ళు ఏది మాట్లాడుంటారు. ఆయన చర్యలో తీసుకున్నాక రాజకీయాలకు అతీతంగా ఆయన పార్టీకి, మంత్రి పదవికి, ఎంపీకి కూడా రాజీనామా చేసి ఆ హౌస్కి ఏదైతే రాజ్యసభ చైర్ ఉందో తనకున్న పార్లమెంటేరియన్ దృష్టిలో పెట్టుకుని వన్నీ తీసుకొస్తాడని మనమందరం కూడా భావించాల్సిన అవసరం ఉంటుంది. ఆ దిశగా మన యొక్క డిబేట్ వెళ్తే మంచిదని నేనైతే భావిస్తాను. ఫైనల్గా కంక్లూడ్ చేద్దాం. ఓన్లీ బీజేపీ రాజకీయం గురించి మాట్లాడతాను విష్ణు గారు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఇప్పుడు పెద్ద దిక్కుని మిస్ అవుతుంది అనే ఒక చర్చ వస్తుంది. క్లుప్తంగా దాని మీద ఆన్సర్ ఏం చెప్తారు? సౌత్కి రజనీ గారు భారతీయ జనతా పార్టీ వ్యక్తి ఆధారంగా పనిచేసే పార్టీ కాదు. కానీ ఆంధ్రప్రదేశ్లో పనిచేసిందని మీ పార్టీ వాళ్ళే చెప్తూ ఉంటారు. రజనీ గారు నిజంగా కూడా భారతీయ జనతా పార్టీ క్రియాశీలక రాజకీయాల నుంచి మాతో 23 సంవత్సరాలు, నాకు వ్యక్తిగతంగా భారతీయ జనతా పార్టీకి 40 ఏళ్ళు, 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా, 20 ఏళ్ళు రాజ్యసభ సభ్యుడిగా పనిచేసి మాకు అనేక రకాల సూచనలు ఇస్తున్నటువంటి వెంకయ్య నాయుడు గారు భారతీయ జనతా పార్టీకి మాత్రం వ్యక్తిగతంగా భారతీయ జనతా పార్టీకి కొంత నష్టం కావచ్చు. ఆ నష్టాన్ని పూర్చేకి అనేక మంది మా దగ్గర నేతలు ఉన్నారు, ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి నేతలు ఉన్నారు. వారి మార్గదర్శనం, వారు ఉపరాష్ట్రపతిగా ఉన్నా కూడా ఆంధ్రప్రదేశ్లో కానీ తెలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ బలపడడానికి పరోక్ష సూచనలు అనేవి ఉంటాయి. వారు ఒక కీలకమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉంటారు కాబట్టి మేము మాకు అనేక సంవత్సరాలుగా మాలాంటి కార్యకర్తలందరూ కూడా ఈరోజు మాట్లాడగలుగుతున్నామంటే ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మాకు ఎమ్మెల్సీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ బలపడింది కాబట్టి రానున్న రోజుల్లో కూడా మాకు అనేక మంది నేతలు ఉన్నారు, అనేక మంది సమర్థతలు కలిగిన నేతలు ఉన్నారు. వారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుందని భావిస్తున్నాం. మేము గర్వపడుతున్నాం. ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ కార్యకర్త, తెలుగు జాతి ముద్దుబిడ్డ, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన రైతు బిడ్డ ఈ రోజు అత్యున్నతమైనటువంటి కీలకమైన స్థానానికి వెళ్ళినందుకు ప్రధానమంత్రికి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీకి ఒక నిజమైన కార్యకర్తను, ఒక నిస్వార్థమైన కార్యకర్తను, లేదా ప్రజా జీవితంలో 30 ఏళ్ళు పనిచేసినటువంటి కార్యకర్తను, ఒక గొంతుకను ఈ రోజు అత్యున్నతమైన కీలకమైన స్థానానికి పంపించినందుకు వెంకయ్య నాయుడు గారికి శుభాకాంక్షలు. భారతీయ జనతా పార్టీకి, జాతీయ పార్టీకి, ప్రధానమంత్రికి కూడా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నుంచి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. ఒకటి చిత్తశుద్ధి అంటే కాంగ్రెస్ నిజంగా యూపీఏ ఉన్నప్పుడు ఇదే గాంధీని ఆ రోజు వాళ్ళు ప్రపోజ్ చేసుగా మెజారిటీ ఉంది కదా, ఓడిపోతారని వాళ్ళకి తెలిసి ఆయన పేరు పెట్టి గాంధీ పేరు వాడటం అనేది రాజకీయం ఎక్కడైనా, అది బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఇంకో పార్టీ అయినా, రాజకీయం అయితే అన్నిటికంటే కీలకమైంది. ప్రస్తుతం కూడా వెంకయ్య నాయుడు అభ్యర్థిత్వం ఎంపిక ఒక కీలకమైన బీజేపీ చేసిన రాజకీయం అయితే, ఆ ప్రత్యర్థిగా ఎవరైతే ఉన్నారో గోపాలకృష్ణ గాంధీ, ఆయన ఎంపిక చేయడం కూడా యూపీఏ చేసిన, కాంగ్రెస్ చేసిన ఒక కీలక రాజకీయ ఎత్తుగడగా చూడాలి. ఏదేమైనప్పటికీ తెలుగు వ్యక్తి రాష్ట్రపతి అయ్యారు, తెలుగు వ్యక్తి ఉపరాష్ట్రపతి అవుతూ ఉన్నారు. ఆ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రస్తుతం ఎంపిక అవటం, రేపు ఉపరాష్ట్రపతిగా ఎన్నిక అయిన తర్వాత అది ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాలు తెలుగు వ్యక్తిగా అందరూ అభినందించాల్సిన విషయం, వ్యక్తిగతంగా కానీ అన్ని రకాలుగా. అయితే దీని వెనుక రాజకీయం అంటారా, రాజకీయం అయితే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ తెలుగు వ్యక్తి అయినందుకు ఆయనకి, వెంకయ్య నాయుడుకి TV9 నుంచి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ చర్చలో పాల్గొన్నాను. చూస్తున్నామండి TV9.